my dear students. Welcome to Vedantu Telugu. This is your Jayashree ma'am, your master teacher for chemistry. So, ela unnaru after a very big Sunday. So, Sunday, did you spend your time in your preparation? Leda Sunday ochindani cheppi chill అయిపోయి వచ్చారా? Good morning, good morning, good morning. Welcome to today's session. Yes. గుడ్ మార్నింగ్ నాకు చెప్పండి, నిన్న అసలు డిడ్ యూ స్పెండ్ యువర్ టైమ్ ఆన్ యువర్ ప్రిపరేషన్? బికాజ్ మనకి ఎగ్జామ్ అనేది దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా నో మోర్ ఎలాంటి ఎంటర్టైన్మెంట్, నథింగ్, కంప్లీట్ ప్రిపరేషన్. ఓ వావ్, దీస్ ఆర్ మై వండర్ఫుల్ స్టూడెంట్స్. ఐ కెన్ సీ దట్ ఎస్ మ్యామ్ వీ హ్యావ్ ప్రిపేర్డ్ అని చెప్తున్నారు. వెరీ గుడ్, దాట్స్ ద స్పిరిట్. చదువుకోండి అమ్మా, బికాస్ మనకి ఎగ్జామ్ వచ్చేస్తుంది కదా. ఒకసారి ఎగ్జామ్ అయిన తర్వాత దెన్ టేక్ 2 days ఆఫ్ తీసుకుంటా, 3 days ఆఫ్ తీసుకుంటా, నీ ఇష్టం. హ్యాపీగా టీవీ చూసి స్లీప్, నో బడీ విల్ ఆస్క్ యూ. కానీ ప్రస్తుతం మాత్రం 100 కాదు 200% హౌ మచ్ నువ్వు చెయ్యగలవు, నువ్వు ఎంతైతే ప్రిపేర్ అవ్వగలవో డూ ఇట్ కంప్లీట్లీ. నీకు తర్వాత రిగ్రెట్ ఫీలింగ్ ఉండకూడదు. దట్స్ వాట్ ఐ సే ఎవ్రీ టైం. ఎప్పుడు కూడా ఇంకా రిగ్రెట్ అన్న ఫీలింగే ఉండకూడదు. అరే అప్పుడు చదువు ఉండాల్సింది, అరే రివైజ్ చేయాల్సింది, అరే ఈ కాన్సెప్ట్ ఒకసారి చూసుకోవాల్సింది. ఈ థాట్ మీకు ఎగ్జామ్ టైంలో రాలేదంటే యూ హవ్ డన్ యువర్ 100%. కానీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ థాట్ వచ్చింది అంటే నీ ప్రిపరేషన్లో నువ్వు 100% ఇవ్వలేనట్టు అర్థం. సో మేక్ షూర్ దట్ యు ఆర్ గివింగ్ యువర్ 100% రైట్ నౌ. ఓకేనా? సో చలో, విల్ స్టార్ట్ అవర్ సెషన్ ఫర్ టుడే. ఏంటిది ఈరోజు? ఇనార్గానిక్ కెమిస్ట్రీలో లెట్స్ స్టార్ట్ అవర్ గ్రూప్స్. సో ఈ గ్రూప్స్ లో మనకి ఏమేమి ఉన్నాయమ్మా? ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అలాగే గ్రూప్ 13, 14, 15, 16, 17 అండ్ 18. అయితే ఎస్ బ్లాక్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేసేసాం. ఈ రోజు మనము పి బ్లాక్ ఎలిమెంట్స్ లో గ్రూప్ 13 అండ్ 14 కంప్లీట్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఆర్ వి ఆల్ రెడీ ఫర్ ద సెషన్? ఎక్కడ where are my thumbs ups? Show me. Hit on the like button and show me your thumbs ups. Are we ready for the session? Yes. That's so sweet. Good to hear. All right, come on, let's start our session, which is group 13 and 14 elements. So first of all, manam group 13 nunchi start cheddam. Basically amma, I'll tell you something. ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ లో అందరికి కొంచెం చాలా కష్టమైన చాప్టర్, ఎందుకంటే చాలా గుర్తుంచుకోవడానికి ఉంటుంది, నాకు రియాక్షన్స్ రావేమో అని. యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్, మనకి ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి మనకి ప్రిపరేషన్స్, కెమికల్ ప్రాపర్టీస్ అనేవి నీట్ వాళ్ళకి డిలీటెడ్ ఉన్నాయి. కానీ ఎంసెట్ కి ప్రిపరేషన్స్, రియాక్షన్స్ కూడా ఉన్నాయి. కానీ మేడం మరి అంత గుర్తుండాలా మాకు అంటే నేను ఒకటి చెప్తాను. ట్రెండ్స్ బాగా ప్రిపేర్ అవ్వండి అమ్మా. ట్రెండ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. ట్రెండ్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. రియాక్షన్స్ అన్నీ అవసరం లేదు. సో బేసిక్ కొన్ని రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చదువుకుంటే సరిపోతాయి. అండ్ మిగిలిన రియాక్షన్స్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్, దట్ వుడ్ బి మోర్ దాన్ ఎనఫ్. ప్రతిదానికి ఇప్పుడు CO ప్రిపరేషన్, CO2 ప్రిపరేషన్, అన్ని ప్రిపరేషన్ మెథడ్స్ అవసరం లేదు. మీకు వచ్చే క్వశ్చన్స్ కూడా కొన్ని తెలిస్తే సరిపోతాయి, కొన్ని విత్ యువర్ జనరల్ నాలెడ్జ్ ఆల్సో యుల్ బి ఏబుల్ టు ఆన్సర్. కష్టమే పడక్కర్లేదు, జస్ట్ క్వశ్చన్ చూస్తే యుల్ బి ఏబుల్ టు ఆన్సర్. అలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి రియాక్షన్ అయినప్పటికీ కూడా. అర్థమైందా? సో ఈ గ్రూప్ 13 ఎలిమెంట్స్ అంటే ఏంటమ్మా? మన బోరాన్ ఫ్యామిలీ. అంటే ఏమేమి ఉన్నాయి? బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. అవునా? బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. దీస్ ఆర్ అవర్ గ్రూప్ 13 ఎలిమెంట్స్. అయితే ఇందులో మోస్ట్లీ మనము ప్రాపర్టీస్ చదువుకోవాలి. ప్రాపర్టీస్ వచ్చేసి మనకి ఫిజికల్ ఉంటాయి, కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. మేజర్గా ఎగ్జామ్స్కి అడుగుతున్న ప్రాపర్టీస్ ఏంటో కూడా నేను ఈరోజు మీకు డిస్కస్ చేస్తాను. ద వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ మన నేచర్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్. అంటే అవి ఎలాంటి ఆక్సైడ్స్ ఫామ్ చేస్తున్నాయి, వీటి నేచర్ ఏంటి, ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్, ఈ టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆక్సిడేషన్ స్టేట్ కానీ ఇవన్నీ. సో దీని కాన్ఫిగరేషన్ ఎంతమ్మా? గ్రూప్ 13 అంటే కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? NS2NP1 అంటే అవుటర్ మోస్ట్ షెల్ లో ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉంది. ఈ ఎలక్ట్రాన్ కనుక పోతే
ఈ ఎలిమెంట్ అన్నది చాలా చాలా స్టేబుల్ అయితే అయిపోతుంది. So this element is having ns2np1 configuration. If this electron goes away, it will become very, very stable. So coming to the properties, ఈ బోరాన్ యొక్క ఫిజికల్ స్టేట్ ఏంటి? సో బేసికలీ ఇట్ ఈస్ అ నాన్ మెటల్. బోరాన్ ఇస్ అ నాన్ మెటల్. అండ్ మీ తర్వాత చూస్తే అల్యూమినియం, ఇండియం, గ్యాలియం ఇవన్నీ కూడా ఏంటి? మెటలాయిడ్స్. మెటలాయిడ్స్. మెటలాయిడ్స్ అంటే ఏంటమ్మా? దోస్ విచ్ హ్యావ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ బోత్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సో మెటల్స్, నాన్ మెటల్స్ రెండాటివి ప్రాపర్టీస్ ఉంటే వాటిని మనము మెటలాయిడ్స్ అని పిలుస్తాం. సో బోరాన్ బేసికలీ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ నాన్ మెటల్. నెక్స్ట్ గ్యాలియం తీసుకున్నారు అనుకోండి, సెకండ్ లోయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్టర్ మర్క్యూరీ. మర్క్యూరీకి లోయెస్ట్ మెల్టింగ్ పాయింట్ అని తెలుసు. మర్క్యూరీ తర్వాత లోయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఎవరు అంటే గ్యాలియం. అండ్ గ్యాలియం ఎక్కడుంది? మన బోరాన్ ఫ్యామిలీలో ఉంది. And it remains in liquid phase even at high temperatures. So liquid state lo, I mean high temperatures lo general ga maatladukunte adi gaseous state ki convert ayipovali, kaani gallium still inka maniki liquid state lone exhibit avutu untundi. Aluminium hydroxide వచ్చేసి amphoteric substance అన్నమాట. Amphoteric అంటే ఏంటి గుర్తుందా? Amphoteric అంటే those substances which react with acids as well as bases. Acids తోను అలాగే bases తోను రియాక్ట్ అయితే దాన్ని మనము amphoteric in nature అని పిలుస్తాం. మనకి ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ యువర్ బోరాన్ ఫ్యామిలీ అంటే అల్యూమినియం, ఈ అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఇస్ amphoteric in nature. ఓకేనా? ఈ అల్యూమినియం మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే AlOH అవునా? దీని బాండ్ స్ట్రెంగ్త్, ఈ OH బాండ్ స్ట్రెంగ్త్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ నెక్స్ట్ ఫోకస్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే డైబోరేన్ అమ్మ. డైబోరేన్ మీద మస్తు క్వశ్చన్లు వస్తాయి. మేజర్ మోస్ట్ ఇంపార్టెంట్ బోరాన్ ఫ్యామిలీలో ఏమైనా ఉంది అంటే ఈ డైబోరేనే. సో ఈ డైబోరేన్ అంటే ఏంటి? బేసికల్లీ ఇట్ ఈస్ అ డైమర్. ఎలా అంటే ఇప్పుడు చూడండి, బోరాన్ హైడ్రోజన్స్ తో కంబైన్ అయింది. బోరాన్ వ్యాలెన్సీ ఎంత? 3. అంటే ఒక బోరాన్ 3 హైడ్రోజన్స్ తో కలిసి BH3 ఫామ్ చేస్తాం. కానీ ఈ BH3 అన్నది నేచర్ లో స్టేబుల్ గా ఉండట్లేదు. సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ BH3 నేచర్ లో ఉన్న ఇంకొక BH3 తో కంబైన్ అయిపోయి B2H6 కింద ఎగ్జిస్ట్ అవుతుంది. దీన్నే డైబోరేన్ అని పిలుస్తాం. ఇట్ ఈస్ అ డైమర్. అయితే మేడం డైబోరేన్ ఎందుకు అంత స్పెషల్ అంటే డైబోరేన్ లో ఒక స్పెషల్ టైప్ ఆఫ్ బాండ్ ఉంది విచ్ ఇస్ కాల్డ్ యాజ్ టౌ బాండ్. సో లెట్స్ ఎంటర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విచ్ ఇస్ డైబోరేన్. సో డైబోరేన్ లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో మాలిక్యులర్ ఫార్ములా ఏంటమ్మా? B2H6 అవునా? ఇక్కడ 2 బోరాన్లు ఉన్నాయి. 2 బోరాన్లు ఉన్నాయి. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 6. 1 2 3 4. ఇంకా 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇవి ఎలా బాండ్ అవుతాయి? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బోరాన్ కి వాలెన్సీ 3. 3లో ఒకటి హైడ్రోజన్ తో షేరింగ్ లో ఉంది, ఇంకొకటి ఈ హైడ్రోజన్ తో షేరింగ్ లో ఉంది, ఇంకొకటి ఉంది ప్రెసెంట్. ఈ బోరాన్ కి 1 విత్ హైడ్రోజన్, 1 విత్ హైడ్రోజన్, ఇంకొక ఎలక్ట్రాన్ ఉంది. జనరల్ గా ఎన్ని ఉండాలి? ఇక్కడ ఇంకో హైడ్రోజన్ ఉంటే ఇంకొక ఎలక్ట్రాన్ ఉండాలి బాండింగ్ లోకి. కానీ దీని దగ్గర ఓన్లీ 3 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి హైడ్రోజన్. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? ఇంకా ఎక్స్ట్రా 2 హైడ్రోజన్స్. ఈ 2 హైడ్రోజన్స్ దగ్గర 2 ఎలక్ట్రాన్లు అయితే ఉన్నాయి అవునా? సో లెట్ us థింక్ దట్ ఇది హైడ్రోజన్ ఎలక్ట్రాన్, ఇంకొకటి ఉంది హైడ్రోజన్. ఇదొక ఎలక్ట్రాన్, ఇదొక ఎలక్ట్రాన్. సో ఇప్పుడు చూడండి, ఇది ఉందా? ఇప్పుడు చూడండి,
ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ డ్రాయింగ్, కొంచెం అడ్జస్ట్ అయిపోవాలి మీరే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏం జరుగుతుందమ్మా, ఇక్కడ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, బేసికల్లీ బోరాన్ హైడ్రోజన్తో బాండ్ అవుతుంది. కానీ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అక్కడ? కేవలం 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. అరే, ముగ్గురు బాండ్ అవ్వాలంటే మినిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి? ఒరిజినల్ గా మాట్లాడితే మనకి ఇక్కడ ఒక 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఒక 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఇదొక బాండ్, ఇదొక బాండ్, అంటే టోటల్ 4 ఎలక్ట్రాన్స్ అయితే ఉండాలి. కానీ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. ఎలా? బోరాన్ ఒక ఎలక్ట్రాన్, హైడ్రోజన్ ది, ఈ బోరాన్ ఒక వేకెంట్. నెక్స్ట్ ఈ బోరాన్ వేకెంట్, ఈ బోరాన్ ఒక ఎలక్ట్రాన్, హైడ్రోజన్ ది ఒక ఎలక్ట్రాన్. సో హైడ్రోజన్ అనుకుందాం, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఎలక్ట్రాన్, ఇది బోరాన్ ఎలక్ట్రాన్, ఇది కూడా బోరాన్ ఎలక్ట్రాన్. సో మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఏం జరిగిందంటే 3 సెంటర్స్ ఉన్నాయి. కానీ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఓన్లీ 2 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉన్నాయి. సో ఈ బాండ్ ని 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్ అని పిలుస్తాం. మళ్ళీ 3 సెంటర్స్ ఉన్నాయి కానీ 2 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉన్నాయి. దీన్ని మళ్ళీ 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్ అని పిలుస్తాం. ఈ ఫార్మ్ అయిన బాండ్ కొంచెం వెరైటీగా ఉందా? ఈ వెరైటీగా ఉన్న బాండ్ నే బనానా బాండ్ అని పిలుస్తాం. ఆర్ టౌ బాండ్, ఏదైనా ఒకటి, బనానా బాండ్ ఆర్ టౌ బాండ్. ఓకేనా? సో ఎన్ని టౌ బాండ్లు ఉన్నాయి B2H6 మాలిక్యూల్లో? 2 టౌ బాండ్లు ఉన్నాయి. ఇక్కడ ఏంటి? ఇదే బాండ్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్. సో దిస్ ఇస్ జస్ట్ 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్. ఇది కూడా 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్. నెక్స్ట్ ఇది 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్, ఇది 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్. ఓకే, సో మీరు మాలిక్యూల్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్లేమో 2 ఉన్నాయి, 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్లేమో ఎన్నున్నాయి? 4 ఉన్నాయి. ఓకే, అండ్ దిస్ ఈజ్ అన్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ మాలిక్యూల్. ఎందుకు ఎలక్ట్రాన్ డెఫిషియంట్? ఉండాల్సినవేమో ఇంకా ఎక్స్ట్రా 2 ఎలక్ట్రాన్లు ఉండాలి, 2 ఎలక్ట్రాన్లు తక్కువ ఉన్న మాలిక్యూల్. సో దిస్ ఈజ్ అన్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ మాలిక్యూల్. ఏవైతే ఎలక్ట్రాన్ డెఫిషియంట్ గా ఉంటాయో దే విల్ బి యాక్టింగ్ యాజ్ లూయిస్ యాసిడ్స్. మీరు పీ బ్లాక్ అంతా ఈ వర్డ్స్ రిపీటెడ్ గా యూజ్ చేస్తూ ఉండాలి. లూయిస్ యాసిడ్స్, లూయిస్ బేసెస్. సో ఎలక్ట్రాన్ డెఫిషియంట్ మాలిక్యూల్ is called as Lewis acid, and something which can donate electrons is called as Lewis base. సో ఈ డైబోరేన్ మాలిక్యూల్ లో మీరు ఇంకొకటి చూడాల్సింది ఏంటి అంటే you have to check with the మాలిక్యూల్. ఇక్కడ చూడండి, ఈ బాండ్ యాంగిల్స్, బాండ్ లెన్స్ కూడా ఇంపార్టెంట్. బాండ్ యాంగిల్స్, బాండ్ లెన్స్ కూడా ఇంపార్టెంట్. ఎప్పుడు గుర్తుంచుకోండి, డైబోరేన్ లో 2 బాండ్ యాంగిల్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ మనకి బ్రిడ్జింగ్ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ ఇంకొక బ్రిడ్జింగ్ హైడ్రోజన్ ఉంది. ఇక్కడ 2 టర్మినల్ హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 టర్మినల్ హైడ్రోజన్స్ ఉన్నాయి. సో వీటి మధ్య ఒక బాండ్ యాంగిల్ ఉంటుంది అండ్ వీటి మధ్య ఇంకొక బాండ్ యాంగిల్ ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఆల్మోస్ట్ ఒక ట్రయాంగిల్ లాంటి స్ట్రక్చర్. సో యాంగిల్ ఎంత ఉంది? 120 డిగ్రీ. ఈ బ్రిడ్జింగ్ ఉండడం వల్ల ఈ యాంగిల్ ఎంత ఉందమ్మా? 97 డిగ్రీ. సో డైబోరేన్ కి మొత్తం 2 బాండ్ యాంగిల్స్, ఒకటి 97 డిగ్రీ, ఇంకొకటి 120 డిగ్రీ. బాండ్ లెంత్ వచ్చేసి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది? దిస్ ఇస్ జస్ట్ 1.19 ఆంగ్స్ట్రామ్. అంటే మనకి టర్మినల్ హైడ్రోజన్ తో ఉన్న బాండ్ లెంత్ ఆల్మోస్ట్ 1.2కి వస్తుంది.
కానీ బ్రిడ్జింగ్ ఉన్నవి ఆబ్వియస్లీ ఎంత అవుతుంది 1.3 ఆమ్స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే, సో ఇది 1.19, ఇదేమో 1.3. ఓకే, సో ఈ బోరాన్ హైబ్రిడైజేషన్ ఎంత ఉంది? ఈ బోరాన్ మొత్తం 4 హైడ్రోజన్స్ తో కంబైన్ అయ్యింది. సో జస్ట్ యాడ్ ఆన్. సో మన కెమికల్ బాండింగ్ ప్రకారం ఫైండ్ అవుట్ ద హైబ్రిడైజేషన్ ఏమవుతుంది? ఇది sp3 హైబ్రిడైజేషన్, ఇది కూడా sp3 హైబ్రిడైజేషన్. సో మనకి డైబోరేన్ స్ట్రక్చర్ లో 2 రకాల బాండ్ లెంత్లు, 2 రకాల బాండ్ యాంగిల్స్ ఉంటాయి. సో బాండ్ యాంగిల్స్ ఏమో 97, 120, బాండ్ లెంత్స్ ఏమో 1.2 అండ్ 1.3. అండ్ బోరాన్ యొక్క హైబ్రిడైజేషన్ ఎంత? ఇక్కడ 2 బోరాన్లు కూడా sp3 హైబ్రిడైజేషన్. క్లియర్? సేమ్ ఇలాగే ఈ బోరాన్ లాగే ఇంకొక స్ట్రక్చర్ ఉంది, దట్ ఆల్సో ఫార్మ్స్ అ టైమర్ స్ట్రక్చర్. అదే మన Al2Cl6. ఈ Al2Cl6 కూడా ఇట్ ఈస్ అ డైమర్. ఓకే, సో AlCl3 రెండు కంబైన్ అయ్యి Al2Cl6 ఫార్మ్ చేస్తాం. సో ఇక్కడ బాండ్ యాంగిల్ ఎంత వస్తుంది చూడండి. ఇది 118 డిగ్రీ ఉంటుంది, ఇదేమో 79 డిగ్రీ ఉంటుంది. అండ్ దిస్ యాంగిల్ ఇస్ 101 డిగ్రీ. బాండ్ లెంత్ చూస్తే ఇది 20 పికోమీటర్, ఇదేమో 220 పికోమీటర్. 20 ఎలా అవుతుంది? 220 పికోమీటర్, ఇదేమో 221 పికోమీటర్. సో AlCl3 Al2Cl6 లో కూడా మనకి ఏమవుతుందమ్మా? డిఫరెంట్ బాండ్ యాంగిల్స్ అండ్ డిఫరెంట్ బాండ్ లెంత్స్ ఉంటాయి. మ్యామ్ ఇట్స్ కామన్లీ నోన్ యాజ్ ఇనార్గానిక్ బెంజీన్ అంటున్నాడు. ఇనార్గానిక్ బెంజీన్ ఇది కాదు నాన్న, B3N3H6 ఇస్ ఇనార్గానిక్ బెంజీన్. బోరాన్ హైబ్రిడైజేషన్ అన్నప్పుడు 2sp3 అనుకోవాలా మేడం? శేషు 2sp3 ఏంటి? ఈ బోరాన్ sp3, ఈ బోరాన్ sp3 అంతవరకే. మ్యామ్ B2H6 కామన్లీ నోన్ యాజ్ ఇనార్గానిక్ బెంజీన్. మనోజ్ నో నో నో, B2H6 is not inorganic benzene. I'll show you. Let me have a blank slide. ఇదిగో B2H6 is not inorganic benzene అమ్మా. బెంజీన్ అంటే ఎలా ఉంటుంది? కార్బన్ 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 కార్బన్, ఇవన్నీ హైడ్రోజన్సా? ఇది బెంజీన్. అవునా? ఇప్పుడు డబల్ బాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది ఎలిమెంట్స్ మార్చేస్తాను. ఎలిమెంట్స్ మారుస్తాను ఎలా? ఆల్టర్నేట్ గా బోరాన్ నైట్రోజన్, బోరాన్ నైట్రోజన్, బోరాన్ నైట్రోజన్ ఇస్తాను. సో ఇప్పుడు బాండింగ్ చూస్తే ఏమవుతుంది? సారీ, ఇందాక కూడా నేను ఎక్స్ట్రా హైడ్రోజన్స్ గీసాను, 6 కదా. సో ఇదేమవుతుందమ్మా? C6H6 బెంజీన్. అవునా? ఇక్కడ B3N3H6 ఏమో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఇనార్గానిక్ బెంజీన్. B3N3H6 ని ఇనార్గానిక్ బెంజీన్ అంటాం. దిస్ ఇస్ నథింగ్ బట్ యువర్ ఇనార్గానిక్ బెంజీన్. అర్థమైందా? B3N3H6 నాట్ B2H6. ఓకే, ఆల్ రైట్, లెట్స్ గో. సో ఈ డైబోరేన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్. ఎలక్ట్రాన్ డెఫిషియంట్ మాలిక్యూల్, 6 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి అండ్ ఒక వేకెంట్ ఆర్బిటాల్ ఉంది. సో మనకి బ్రిడ్జింగ్ లో ఉన్నప్పుడు అదే కదా, బోరాన్ లో ఒక ఎలక్ట్రాన్, హైడ్రోజన్ లో ఒక ఎలక్ట్రాన్, వేకెంట్ ఆర్బిటాల్ ఆఫ్ అదర్ బోరాన్, ఈ 3 ఓవర్లాప్ అవుతున్నాయి. సో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అన్ ఎలక్ట్రోఫైల్ ఇన్ ఆర్గానిక్ రియాక్షన్. ఆబ్వియస్లీ ఎలక్ట్రాన్స్ లేదు అంటేనే వి కాల్ దాట్ యాజ్ అన్ ఎలక్ట్రోఫైల్. ఇప్పుడు లెట్ us see some physical properties. మీకు ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ చెప్తున్నానమ్మా, మీకు ఎగ్జామ్లో వచ్చే ప్రాపర్టీస్ చెప్తున్నా. ద వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ యువర్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్. ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అంటే ఎవరికి తెలుసు? నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాట్ ఈస్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ మై డియర్ స్టూడెంట్స్? ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అంటే reluctance of the ns electrons to participate in the bond formation.
అంటే బేసికల్లీ లెట్ us థింక్ దట్ ఒక మాలిక్యూల్లో ఎస్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అలాగే పీలో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. పీలో ఎలక్ట్రాన్స్ ఏమో ఎగురుతాయి, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారంటే ఏ హాయ్ 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 అని వెళ్ళిపోతాయి. ఎస్లో ఎలక్ట్రాన్స్ ఏమో డోర్ ఓపెన్ చేసి అమ్మా నన్ను పిలవద్దు, నేను లేనని చెప్పి బాబాయ్ నేను వాళ్ళు పలకరించలేను ఇప్పుడు అని చెప్పి డోర్ వేసుకుని కూర్చుంటాయి. ఇవి ఎన్ఎస్ ఎలక్ట్రాన్స్. దెర్ నాట్ రియలీ దాట్ ఇంట్రెస్టెడ్ టు ఫార్మ్ అ బాండ్. వాటినే మనము రిలక్టెన్స్ ఆఫ్ ద ఎన్ఎస్ ఎలక్ట్రాన్స్, అంటే ఇష్టం లేదు ఎస్ ఎలక్ట్రాన్స్ కి బాండ్ ఫామ్ చేయడానికి. అర్థమైందా? దీన్నే ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అంటాం. అయితే దీనివల్ల నాకు వచ్చిన నష్టం ఏంటి మేడం అంటే, దీనివల్ల ఎస్ ఎలక్ట్రాన్స్ ఏమో బాండ్ ఫామ్ చేయట్లేదు. సో హెవియర్ అటామిక్ నంబర్ ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటికీ కూడా లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ లో స్టేబుల్ గా ఉంటాయి. హెవియర్ అటామిక్ నంబర్ ఉన్న ఎలిమెంట్స్ లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ లో స్టేబుల్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. అవునా? జనరలీ వీటి ఆక్సిడేషన్ స్టేట్ ఎంతమ్మా? 3. సో ఇది 3. అయితే బోరాన్ +3 స్టేట్ లో మస్తు ఖుషిగా ఉంటుంది. ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. ఓకే, as you move down the group, higher atomic number elements, indium, thallium, ఇవన్నిటికీ కూడా +3 లో ఎక్కువ ఎగ్జిస్ట్ అవ్వడానికి ఇష్టపడవు. మరి మేడం ఇంకొక ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి? +1. మేడం మీకెలా తెలుసా +1 అని? ఏ +2 అని రాయొచ్చు కదా అంటే ఏం లేదు, మనకి ఏ గ్రూప్ అయినా 2 ఆక్సిడేషన్ స్టేట్స్ ఎగ్జిబిట్ చేయొచ్చు. ఒకటి అకార్డింగ్ టు ద గ్రూప్ నంబర్ బట్టి మనం చెప్పే ఒక ఆక్సిడేషన్ స్టేటే ఫస్ట్ది. సో గ్రూప్ 13 కాబట్టి ఇట్ కెన్ ఎగ్జిబిట్ 3. ఇంకొక ఆక్సిడేషన్ స్టేట్ ఏమవుతుంది అంటే గ్రూప్ నంబర్ -2. ఏంటది? గ్రూప్ నంబర్ -2. అందుకే 13th గ్రూప్ కి ఏమేమి ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయమ్మా? ఒకటి +3, ఇంకొకటి +2. కార్బన్ ఫ్యామిలీకి ఏమవుతుంది? ఒకటి +4, -2 చేయండి, ఇంకొకటి +2. కరెక్ట్? అలాగే నైట్రోజన్ ఫ్యామిలీ తీసుకున్నారనుకోండి, ఒకటి +5, ఇంకొకటి ఏమవుతుంది? +3. సో యాజ్ యు మూవ్ డౌన్ ద గ్రూప్, హయ్యర్ అటామిక్ నంబర్స్ అన్నవి కూడా లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ లో స్టేబుల్ గా ఉంటాయి. సో ఇప్పుడు మన బోరాన్ ఫ్యామిలీకి 2 ఆక్సిడేషన్ స్టేట్స్ పాసిబుల్. ఏంటవి? +3 అండ్ +1. అయితే ఈ బోరాన్ +3 లో హ్యాపీగా ఉంటుంది, కానీ హయ్యర్ అటామిక్ నంబర్స్ +3 లో కన్నా +1 లో స్టేబుల్ గా ఉంటాయి. దీన్నే ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అని పిలుస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. బోరాన్ ఫ్యామిలీ నుంచి అడగగలిగే ఒక ఫిజికల్ ప్రాపర్టీ క్వశ్చన్ ఏమైనా ఉంది అంటే హై వెయిటేజ్ ఉన్న క్వశ్చన్ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. ఎవ్వడు మెన్షన్ చేయడు అక్కడ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ బట్టి ఆన్సర్ చెప్పు అని. లేదు, they'll just tell you that the stability of the following elements, stability of the oxidation states of the following elements అంటాడు అంతే. సో ఏమవుతుంది అక్కడ? as you move down the group, the stability of the higher oxidation state decrease అవుతుంది. అందుకే బోరాన్ కి +3 స్టేట్ లో మాట్లాడినప్పుడు బోరాన్ కి ఎక్కువ అల్యూమినియం కన్నా, అల్యూమినియం కి ఎక్కువ గ్యాలియం కన్నా, దాన్ ఇండియం, దాన్ థాలియం. మరి +1 స్టేట్ లో ఎవరు స్టేబుల్ అంటే ఈ హయ్యర్ ఎలిమెంట్స్ ఆర్ మోర్ స్టేబుల్. సో అందుకే +1 స్టేట్ ఎవరు? హైయెస్ట్ థాలియం, తర్వాత ఇండియం, తర్వాత గ్యాలియం. సో అయోనైజేషన్ ఎనర్జీ మాట్లాడితే చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. అయోనైజేషన్ ఎనర్జీ గురించి మాట్లాడాలి అంటే విల్ బి టాకింగ్ విత్ రెస్పెక్ట్ టు అటామిక్ సైజ్. అయితే జనరల్ ప్రాపర్టీ ఏంటమ్మా అటామిక్ సైజ్? as we move down the group, atomic size increases. పీరియాడిక్ క్లాసిఫికేషన్ లో ఆల్రెడీ మనం చదివాం. ఎప్పుడైతే అటామిక్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుందో అవుటర్ మోస్ట్ షెల్ నుంచి ఎలక్ట్రాన్ తీయడం మస్త్ ఈజీ. ఇలా తీసి బయట ఇసిరేయచ్చు. అవునా? సో as you move down the group, అటామిక్ సైజ్ పెరుగుతోంది, అప్పుడు ఎలక్ట్రాన్ తీసేయడం చాలా ఈజీ. అయితే ఈ బోరాన్ ఫ్యామిలీలో అటామిక్ సైజ్ అన్నది అంత నీట్ గా వేరీ అవ్వట్లేదు. ఇట్స్ నాట్ లైక్ బోరాన్ ఇస్ హ్యావింగ్ స్మాలర్ సైజ్ దాన్ అల్యూమినియం, దాన్ గ్యాలియం, దాన్ ఇండియం, దాన్ థాలియం. కాదు. నో, నో మీన్స్ నో. ఇక్కడ జరిగే ఆర్డర్ ఏంటి అంటే డిఫరెంట్ అటామిక్ సైజ్. ఇక్కడ ఎస్ నో డౌట్ బోరాన్ కి స్మాల్ సైజ్ ఉంది. బోరాన్ నుంచి అల్యూమినియం కి సైజ్ పెరిగింది. బోరాన్ నుంచి అల్యూమినియం కి సైజ్ పెరిగింది డెఫినెట్లీ.
అల్యూమినియం నుంచి గ్యాలియంకి కూడా సైజ్ పెరిగింది డెఫినెట్లీ, అందులో కూడా నో డౌట్. ఇక్కడ వచ్చింది అసలు పరిస్థితి. ఇక్కడ ఏమవుతోందంటే ఇక్కడ గ్యాలియం నుంచి ఏమవుతుంది, గ్యాలియం రాసాను, బోరాన్ నుంచి అల్యూమినియం వరకు అటామిక్ సైజ్ పెరుగుతోంది. కానీ ఎప్పుడైతే గ్యాలియం ఎంటర్ అవుతుందో డి 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 ఆర్బిటాల్ ఎంటర్ అవుతోంది. డి ఆర్బిటాల్ ఎంటర్ అయితే what is the concept that will come into your mind? Transition contraction. f orbital వస్తే lanthanide contraction, d orbital వస్తే transition contraction. సో బోరాన్ టు అల్యూమినియం నష్టమేమీ లేదు. కానీ గ్యాలియంకి వచ్చేసరికి డి ఆర్బిటాల్ కోడిపుంజులాగా ముందు వచ్చేసింది అనమాట. సో దానివల్ల ఏం జరుగుతోంది, అటామిక్ సైజ్ అన్నది మారిపోతోంది. సో దానివల్ల ఇప్పుడు దీని ఆర్డర్ ఏమవుతుంది, బోరాన్కి ఎస్, తర్వాత అల్యూమినియంకి. బికాస్ ఇక్కడ ఏమవుతుంది, బోరాన్కి స్మాల్ సైజ్, బోరాన్ తర్వాత అల్యూమినియంకి కొంచెం ఎక్కువ సైజ్. బోరాన్కి స్మాల్ సైజ్ అంటే మోర్ అయనైజేషన్ ఎనర్జీ. సో ఫస్ట్ బోరాన్, తర్వాత ఎవరు, అల్యూమినియం, తర్వాత ఇక్కడ ఏమైంది, గ్యాలియంకి మారిపోయింది. సో ఏమవుతుంది ఆర్డర్, బోరాన్ గ్రేటర్ దాన్ అల్యూమినియం, గ్యాలియం, ఇండియం and thallium. సో అయోనైజేషన్ ఎనర్జీ బోరాన్కి ఎక్కువ గ్యాలియం కన్నా, కానీ బోరాన్కి ఎక్కువ అల్యూమినియం కన్నా. కానీ అల్యూమినియం గ్యాలియం కంపేర్ చేస్తే గ్యాలియంకే ఎక్కువ అయోనైజేషన్ ఎనర్జీ బికాస్ ఆఫ్ ట్రాన్సిషన్ కాంట్రాక్షన్. మళ్ళీ గ్యాలియం ఇస్ మోర్ దాన్ ఇండియం, తర్వాత మళ్ళీ ఇండియం ఇస్ లెస్ దాన్ థాలియం. సో దిస్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ ట్రాన్సిషన్ కాంట్రాక్షన్. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో అయోనైజేషన్ ఎనర్జీ ఆర్డర్ ఫర్ బోరాన్ ఫ్యామిలీ మీరు అనుకున్నట్టు ఒక స్టాండర్డ్ డిక్రీజో ఇంక్రీజో లేనే లేదు. సో దిస్ ఇస్ ద ఆర్డర్. ఓకేనా, బోరాన్ గ్రేటర్ దాన్ అల్యూమినియం, లెస్ దాన్ గ్యాలియం, గ్రేటర్ దాన్ ఇండియం, లెస్ దాన్ థాలియం. నోట్ చేసుకున్నారా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ ద అయోనైజేషన్ ఎనర్జీ. నెక్స్ట్ మెటాలిక్ క్యారెక్టర్. మెటాలిక్ క్యారెక్టర్ దేని మీద డిపెండ్ అవుతుందమ్మా, మెటాలిక్ క్యారెక్టర్ అంటే ఎలక్ట్రాన్ ని ఇచ్చేయగలగాలి, అవునా. ఎలక్ట్రాన్ ఏది చాలా ఈజీగా ఇచ్చేస్తుందో దానికి మెటాలిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది, అవునా. సో యాస్టిస్ అదే కదా, అటామిక్ సైజ్ తోనే రిలేటెడ్. సో అటామిక్ సైజ్ ఎక్కువ ఉంటే ఎలక్ట్రాన్ ఇచ్చేయడం చాలా ఈజీ, అంటే దానికి ఎక్కువ మెటాలిక్ క్యారెక్టర్. సో ఇక్కడ ఏం జరుగుతోంది, సో బోరాన్ కల్లా అల్యూమినియం కి సైజ్ ఎక్కువ. సో దిస్ ఇస్ బేసికలీ యువర్ అటామిక్ సైజ్ ఆర్డర్. సో అటామిక్ సైజ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో నీ మెటాలిక్ క్యారెక్టర్ కూడా అదే ఆర్డర్. సో బోరాన్ ఇస్ లెస్ దాన్ అల్యూమినియం, గ్రేటర్ దాన్ గ్యాలియం, గ్రేటర్ దాన్ ఇండియం, గ్రేటర్ దాన్ థాలియం. సో దిస్ ఇస్ ద సేమ్ ఆర్డర్ ఆఫ్ యువర్ అటామిక్ సైజ్ ఆల్సో. ఈ చేంజ్ అన్నది ఎందుకు వస్తుంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ట్రాన్సిషన్ కాంట్రాక్షన్. అర్థమైందా. సో దీనివల్ల అయనైజేషన్ ఎనర్జీ అండ్ మెటాలిక్ క్యారెక్టర్స్ నోట్ చేసుకున్నారా, క్లియర్, వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ట్రెండ్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెండ్స్ ఈ బేకార్ క్వశ్చన్లు ఉంటాయి చూసారా, అటామిక్ సైజ్ ఇవి అడుగుతారు, కానీ డైరెక్ట్ గా అటామిక్ సైజ్ అడగకుండా ఇలా ఒక పేరు పెడతాడు, మెటాలిక్ క్యారెక్టర్ లేదా రెడ్యూసింగ్ పవర్ అని పెడతాడు. మెటాలిక్ క్యారెక్టర్ అన్నా, రెడ్యూసింగ్ పవర్ అన్నా, ఈ అటామిక్ సైజ్ ఈ ఆర్డర్లు అన్నీ ఒకలాగే ఉంటాయి. అర్థమైందా. సో మేక్ షూర్ దట్ యూర్ డూయింగ్ ఇట్ ప్రాపర్లీ, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అసిడిక్ క్యారెక్టర్. అసిడిక్ క్యారెక్టర్ మనకి ఎలా మాట్లాడతాము, విల్ నాట్ టాక్ విత్ రెస్పెక్ట్ టు ద ఎలిమెంట్. ఇప్పుడు ఒక ఎలిమెంట్ కి ఎసిడిక్ క్యారెక్టర్ ఎంత ఉంది, లేదా ఒక బేసిక్ క్యారెక్టర్ ఎంత ఉంది, లేదా ఆంఫోట్రిక్ నేచర్ ఏమైనా ఉందా అంటే విల్ బి టాకింగ్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ ఆక్సైడ్స్. అంటే ఆ పర్టికులర్ ఎలిమెంట్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి ఒక ఆక్సైడ్ ఫామ్ చేసినప్పుడు దాని నేచర్ ఏంటి, మరి నాకు ఎలా తెలుస్తుంది, ఏం లేదు, దానికి వాటర్ యాడ్ చేయి, వాటర్ యాడ్ చేస్తే యాసిడ్ వచ్చింది అనుకో దీని నేచర్ ఎసిడిక్, వాటర్ యాడ్ చేస్తే బేసిక్ వచ్చింది అనుకో దీని నేచర్ బేసిక్. అర్థమైందా. సో విత్ రెస్పెక్ట్ ఆక్సైడ్స్ మనం నేచర్ అన్నది చెప్తాం. సో మనకి ఉన్న ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. ఇవి ఏమేమి ఆక్సైడ్స్ ఫామ్ చేస్తాయి, ఫస్ట్ బోరాన్. బోరాన్ రెండు ఆక్సైడ్స్, ఒకటి B2O3,
డైరెక్ట్ ఆక్సిజన్తో రియాక్షన్. ఒకవేళ హైడ్రోజన్ కూడా కలిస్తే ఇట్ కెన్ ఆల్సో ఫార్మ్ BOH thrice. ఓకేనా? సో ఇది ఏమంటాం దీన్ని హైడ్రోబోరిక్ యాసిడ్. గుర్తుందా లేదా? ఆర్థోబోరిక్ యాసిడ్. ఇది H3BO3 ఇస్ ఆర్థోబోరిక్ యాసిడ్. సరే, B2O3 H3BO3. సో మీరు బోరాన్ మర్చిపోయిన పేరు గుర్తు రావాలి. ఏంటది? ఆర్థోబోరిక్ యాసిడ్. అరే బాబు, ఆ ఆక్సిజన్ ని ఎప్పుడైతే చూస్తే వీఆర్ గెటింగ్ యాసిడ్, పేరులోనే ఉంది యాసిడ్ అని. సో డెఫినెట్లీ వాటి నేచర్ ఏంటమ్మా? అసిడిక్. ఇంకొక షార్ట్ కట్ చెప్పనా? ఇది ఎసిడిక్ అని గుర్తు రాలేదు. జస్ట్ థింక్, నేను ఎప్పుడు ప్రతి క్లాస్ లో చెప్పేదే, మెటల్ ఆక్సైడ్స్ బేసిక్ ఇన్ నేచర్, నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఎసిడిక్ ఇన్ నేచర్. స్టార్టింగ్ లోనే చదివాం, బోరాన్ ఇస్ అ నాన్ మెటల్. మరి నాన్ మెటల్ ఉన్నప్పుడు ఏం నేచర్ అవ్వాలి? డెఫినెట్లీ అసిడిక్ నేచర్. అందుకే బోరాన్ ఆక్సైడ్ ఆర్ అసిడిక్ ఇన్ నేచర్. అందుకే దిస్ ఇస్ అసిడిక్. నెక్స్ట్ అల్యూమినియం దగ్గరికి వెళ్దాం. అల్యూమినియం ఏం ఫామ్ చేస్తుందమ్మా? అల్యూమినియం ఆక్సిజన్ తో రియాక్ట్ అయితే అల్యూమినియం వాలెన్సీ 3, ఆక్సిజన్ వాలెన్సీ 2, క్రాస్ వాలెన్స్. సో Al2O3. ఈ Al2O3 కెన్ ఆల్సో ఫార్మ్ ALOH thrice. అండ్ దీని నేచర్ వచ్చేటప్పటికి ఇది ఆంఫోట్రిక్. ఏమవుతుంది? ఆంఫోట్రిక్. ఆంఫోట్రిక్ అంటే ఏంటి? ఆంఫోట్రిక్ అంటే దాట్ సబ్స్టెన్స్ విచ్ కెన్ రియాక్ట్ విత్ బోత్ యాసిడ్స్ యాజ్ వెల్ యాజ్ బేసెస్. సో ఇక్కడ మనకి Al2O3, ALOH thrice ఆర్ ఆంఫోట్రిక్ ఇన్ నేచర్. అంటే బోరాన్ అసిడిక్, అల్యూమినియం ఆంఫోట్రిక్. నెక్స్ట్ బోరాన్ అయిపోయింది, అల్యూమినియం అయిపోయింది. నెక్స్ట్ గ్యాలియం. సో Ga2O3 అండ్ GaOH thrice. ఇది కూడా ఆంఫోట్రిక్. సో అల్యూమినియం అండ్ గ్యాలియం ఆర్ ఆంఫోట్రిక్. నెక్స్ట్ ఇప్పుడేం మిగిలాయి? ఇంకా ఇండియం అండ్ థాలియం. సో ఇండియం అండ్ థాలియం ఏం ఫామ్ చేస్తాయి? INOH thrice, థాలియం OH thrice. ఏమవుతుంది? as you move down the group, అటామిక్ సైజ్ అనేది పెరుగుతోంది కాబట్టి ఎలక్ట్రాన్ రిలీజింగ్ టెండెన్సీ పెరుగుతోంది. సో డెఫినెట్లీ ఈ నాన్ మెటాలిక్ నేచర్ అనేది తగ్గుతోంది, ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ మెటాలిక్ నేచర్ పెరుగుతోంది. సో ఈ రెండాటి నేచర్ ఏమవుతుందమ్మా? ఇప్పుడు బేసిక్ ఇన్ నేచర్. ఏమవుతుంది? బేసిక్ ఇన్ నేచర్. సో బోరాన్ acidic, అల్యూమినియం గ్యాలియం ఆంఫోట్రిక్, ఇండియం థాలియం బేసిక్. సో ఇది గుర్తుండాలి అంటే సింపుల్ గా as you move down the group, బోరాన్ నాన్ మెటల్. ఇది మైండ్ లో పెట్టేసుకోండి. ఓకేనా? ఇది మైండ్ లో పెట్టుకోండి. బోరాన్ నాన్ మెటల్. నాన్ మెటల్ అంటే డెఫినెట్లీ ఎసిడిక్ నేచర్. as you move down the group, ఎసిడిక్ నేచర్ తగ్గిపోతుంది. అంటే ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ నాన్ మెటాలిక్ నేచర్ తగ్గిపోతుంది. అంటే మెటాలిక్ నేచర్ పెరుగుతుంది. సో బోరాన్ ఏమో అసిడిక్, అల్యూమినియం గ్యాలియం ఏమో ఆంఫోట్రిక్, ఇండియం థాలియం ఏమో బేస్. గాట్ ఇట్? సింపుల్. సో acidic nature, amphoteric nature and basic nature. So this is one more important property which talks about acidic character. అయితే మనకి బోరాన్ కావాలి అంటే మనకి డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. అంటే we call them as the ores. So the most important is your borax. మేడం అన్నిటికీ కెమికల్ ఫార్ములాలు గుర్తుండాలా? అవసరం లేదమ్మా. జస్ట్ బేసిక్ థింగ్స్ నేను ఏవైతే చెప్తున్నానో ఇవి చూసుకోండి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బోరాక్స్. Na2B4O7.10H2O. చూడండి, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదేమో Na2B4O7.4H2O. ఇదేంటిది? 10 రాసాడు. Na2B4O7.10H2O. చాలా 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 ఇంపార్టెంట్, మోస్ట్ రిపీటెడ్. ఇది బొరాక్స్ అంటే ఏంటమ్మా? Na2B4O7.10H2O. ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ బోరిక్ యాసిడ్. ఇందాకే చెప్పాను కదా, H3BO3. H3BO3 is called as boric acid. అండ్ ఇవి జస్ట్ ఏంటో తెలిస్తే చాలు. అంటే మనకి డిఫరెంట్ బోరాన్ ఓర్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటవి? బోరిక్ యాసిడ్ అలాగే
బోరాక్స్ అయితే అసలు మామూలు ఇంపార్టెంట్ కాదు అది. Na2B4O7.10H2O. దిస్ కెమికల్ ఫార్ములా మస్ట్ బీ ఆన్ యువర్ ఫింగర్ టిప్స్. ఎందుకంటే ఇది ఓన్లీ పీ బ్లాక్లే కాదమ్మా, మిగిలిన చాప్టర్స్లో కూడా దీన్ని యాడ్ చేస్తారు. సో బోరాక్స్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఐపీలో చదివే ఉంటారు కదా, బోరాక్స్ బీడ్ టెస్ట్, అదే మరి. నెక్స్ట్, ఈ బోరాక్స్ అన్నది క్లీనింగ్ కి అలాగే వాషింగ్ పర్పసెస్ ద యూజెస్ అన్నమాట, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, అల్యూమినియం ఏమో ఇట్ ఈస్ అ వెరీ ప్రెషియస్ మెటల్ అండ్ కట్లరీకి విల్ బి యూజింగ్ మోర్ ఆఫ్ అల్యూమినియం. అల్యూమినియం అలాగే టిన్స్ ఏరోప్లేన్స్ లో కూడా యూజ్ చేస్తారు, అందుకే ఇట్ ఈస్ అ వర్సటైల్ మెటల్ అని పిలుస్తాం. ఎయిర్ క్రాఫ్ట్స్ లో కూడా యూజ్ చేస్తాం బికాస్ ఇట్స్ అ వర్సటైల్ మెటల్ అల్యూమినియం. నెక్స్ట్, ఇండియం చూస్తే మన డిస్ప్లే స్క్రీన్స్ ఆఫ్ టెలివిజన్స్ అండ్ మొబైల్స్ విల్ బి యూజింగ్ ఆర్ ఇండియం. ఈ థాలియం ఏమో ర్యాట్ పాయిజన్, మీ ఇంట్లో ఎలకలు ఉంటే కొంచెం థాలియం వేసింది. సో ఇది ఏంటి, ర్యాట్ పాయిజన్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద యూజెస్ ఆఫ్ అవర్ బోరాన్, ఐ మీన్ ఆర్ ఎలిమెంట్స్. ఇదేమో బోరాక్స్ అంటే బోరాన్, ఇది అల్యూమినియం కట్లరీకి యూజ్ చేస్తాం, అలాగే ఇట్స్ అ వర్సటైల్ మెటల్ సో ఎయిర్ క్రాఫ్ట్స్ లో యూజ్ చేస్తాం. ఇండియం ఫర్ స్క్రీన్స్ అండ్ థాలియం ఫర్ ర్యాట్ పాయిజన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బోరాన్ ని ప్రిపేర్ చేద్దాం. హౌ టు ప్రిపేర్ బోరాన్. నాకు ఇప్పుడు బోరాన్ కావాలి. ఓకే, ఐ నీడ్ బోరాన్. ఇప్పుడు నాకు బోరాన్ ఎలా వస్తుంది అంటే చాలా చాలా మెథడ్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ వన్, ప్రిపరేషన్ ఆఫ్ బోరిక్ ఎన్హైడ్రేట్. ఫస్ట్ B2O3ని ప్రిపేర్ చేద్దాం. B2O3 అంటే బోరిక్ ఎన్హైడ్రేట్. ఫస్ట్ B2O3ని ప్రిపేర్ చేసి తర్వాత దీన్ని రెడ్యూస్ చేయొచ్చు. దట్ ఈస్ హౌ వీ క్యాన్ డూ. అయితే ఇది రిడక్షన్ ఆఫ్ బోరిక్ ఎన్హైడ్రేట్ ఇది చేయడానికి చాలా చాలా మెథడ్స్ ఉన్నాయమ్మా, మస్తు మెథడ్లు ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ది మెథడ్ని నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కువ క్వశ్చన్స్లో అడుగుతున్న మెథడ్ ఇది. ఇదే కాకుండా ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మెథడ్ ఇది, నేను ఆల్ హ్యావ్ టేకెన్ ఓన్లీ వన్ మెథడ్. సో బోరిక్ ఎన్హైడ్రైడ్ ప్రిపేర్ చేయాలి. ఈరోజు నా చేతిలో ఏం ఆగట్లేదు అసలు. సో బోరిక్ ఎన్హైడ్రైడ్ ప్రిపేర్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బోరాన్ సంబంధించి ఏం ప్రిపేర్ చేయాలన్నా దానికి ఓర్ తీసుకోవాలి కదా. మనం ఏంటి, మన మేజర్ ఓర్ ఏంటది, బోరాక్స్ Na2B4O7.10H2O. సో పౌడర్డ్ బోరాక్స్ తీసుకున్నా అంటే మేడం మరి 10H2O ఏది, కొంచెం హీట్ చేస్తే వాటర్ మాలిక్యూల్ ఎగిరిపోతుంది. సో అండ్ యుల్ పౌడర్ ఇట్. సో Na2B4O7 దీన్ని కాన్సన్ట్రేటెడ్ HCl తో ట్రీట్ చేస్తే సోడియం క్లోరైడ్ అండ్ H2B4O7 వచ్చింది. ఈ ఫార్మ్ అయిన దాన్ని వాటర్ తో ట్రీట్ చేస్తే మనకి H3BO3 వచ్చింది. ఇట్ ఈస్ ద ఆర్థోబోరిక్ యాసిడ్. ఒక్కసారి ఆర్థోబోరిక్ యాసిడ్ వచ్చిన తర్వాత దాన్ని కొంచెం హీట్ చేస్తే విల్ బి గెటింగ్ ఆర్ బోరాన్ ఎన్హైడ్రైడ్, బోరిక్ ఎన్హైడ్రైడ్ అండ్ వాటర్. సో వచ్చిందా ఇది. ఈ ఫార్మ్ అయిన బోరిక్ ఎన్హైడ్రైడ్ ని యూ కెన్ టేక్ ఎనీ మెటల్. సో హీటెడ్ ఇన్ ఎన్ క్రూసిబుల్. సో మెటల్ తో రెడ్యూస్ చేస్తే ఏమొస్తుంది, బోరాన్. ఈ మెటల్ ఏం తీసుకోవచ్చు అంటే ఇట్ క్యాన్ బి సోడియం, పొటాషియం ఆర్ మెగ్నీషియం. ఎనీ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్ విల్ వర్క్ హియర్. ఓకే, సో బోరిక్ ఎన్హైడ్రైడ్ ప్రిపేర్ చేసి తర్వాత ఫార్మ్ అయిన B2O3ని రెడ్యూస్ చేస్తే మనకు బోరాన్ అన్నది వచ్చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రిపరేషన్ మెథడ్. And coming to the chemical properties, boron is unaffected by water under ordinary conditions. Generally by water తో దీనికి పెద్ద ఫరకేం లేదు. కాకపోతే ఇది ఒక్కటే రియాక్షన్, రెడ్ హాట్ బోరాన్ తీసుకొని స్టీమ్ తో రియాక్ట్ అయితే మాత్రమే బోరిక్ ఎన్హైడ్రైడ్ వస్తుంది, మిగిలిన టైమ్స్ లో రాదు. ఆల్మోస్ట్ అన్రియాక్టివ్ విత్ వాటర్. కానీ ఇది రెడ్ హాట్ పొజిషన్ లో తీసుకొని ఇదేమో స్టీమ్ తో కనుక రియాక్ట్ చేస్తే అప్పుడు పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్, అమార్ఫస్. మనకి డెఫినెట్లీ బోరాన్ అనేది క్రిస్టలిన్ ఫార్మ్స్ లో తీసుకుంటే ఒకటి క్రిస్టలిన్ ఫార్మ్ ఎలక్ట్రోప్, ఇంకొకటి అమార్ఫస్ ఫామ్ లో ఉంటుంది. అమార్ఫస్ బోరాన్ ని హీట్ చేసామనుకోండి B2O3, ఈ బోరాన్ ని నైట్రోజన్ తో రియాక్ట్ చేస్తే Bn. మేడం Bn ఏంటి వెరైటీగా ఉంది అంటే వెరీ సింపుల్. బోరాన్ బ్యాలెన్స్ ఏమో 3, నైట్రోజన్ బ్యాలెన్స్ ఏమో 3, క్రాస్ మల్టిప్లై చేయండి B3N3. సో కామన్. సో ఆన్సర్ ఏమవుతుంది Bn.
ఆక్సిజన్ తో రియాక్ట్ అయితే B2O3, నైట్రోజన్ తో రియాక్ట్ అయితే Bn. నెక్స్ట్ బోరాన్ ఇస్ అన్ఎఫెక్టెడ్ బై రెడ్యూసింగ్ యాసిడ్స్, దీంతో కూడా ఫరక్ ఏం లేదు. విత్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ it gives boric acid. So boron oxidizing acid తో రియాక్ట్ అయితే then will be getting H3BO3. నార్మల్ యాసిడ్స్ లో తీసుకుంటే రియాక్షన్ జరగదు. నెక్స్ట్ boron dissolves in fused alkalis liberating hydrogen. సో ఫ్యూజ్డ్ NaOH తో రియాక్ట్ చేస్తే Na3BO3 plus H2. This is one more chemical reaction. సో ఇవి మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో నెక్స్ట్ ఈ మాలిక్యూలే చెప్దాం అనుకున్నా. చూడండి, బోరాజోల్, దీన్నే ఇనార్గానిక్ బెంజీన్ అని పిలుస్తాం, B3N3H6 డ్యూ టు ద సిమిలర్ స్ట్రక్చర్ అండ్ ద ఆరోమాటిక్ క్యారెక్టర్. అండ్ బోరాన్ నైట్రైడ్ అంటే ఏంటి? Bn. ఈ Bn ని ఇనార్గానిక్ గ్రఫైట్ అని పిలుస్తాం, ఇది B3N3H6. B3N3H6 ఏమో ఇనార్గానిక్ బెంజీన్, Bn ఏమో ఇనార్గానిక్ గ్రఫైట్ అని పిలుస్తాం. ఎందుకు మేడం గ్రఫైట్ అని పిలుస్తున్నారు? అదే గ్రఫైట్ స్ట్రక్చర్ లాగే Bn కి కూడా లేయర్డ్ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి దాన్ని ఇనార్గానిక్ గ్రఫైట్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఆర్థోబోరిక్ యాసిడ్, సో అంటే H3BO3. సో బేసిక్ స్ట్రక్చర్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్, ఇది ఒక ట్రయాంగులర్ ప్లేనర్ అంటే ట్రైగోనల్ ప్లేనర్ స్ట్రక్చర్. ఒక బోరాన్ 3 ఎగ్జాక్ట్లీ 120 degrees లా ఓరియంట్ అయి ఉంటుంది. ఇది వాటర్ తో రియాక్ట్ అయితే యూ కెన్ సీ దట్ దెర్ ఇస్ అ టెట్రాహెడ్రల్ మెటాబోరేట్ అయాన్. చాలా ఇంపార్టెంట్ అమ్మా, మీకు ఎప్పుడన్నా ట్రైగోనల్ ప్లేనర్ స్ట్రక్చర్ ఇలా ఒక కాంప్లెక్స్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫార్మ్ అవుతున్నప్పుడు హైబ్రిడైజేషన్ కూడా మారిపోతుంది. ఇదేమో sp2 హైబ్రిడైజేషన్, ఇదేమవుతుంది ఇప్పుడు sp3 హైబ్రిడైజేషన్. ఇది ట్రైగోనల్ ప్లేనర్ వస్తుంది కానీ ఇది మాత్రం ఇట్ విల్ బి టెట్రాహెడ్రల్ జామెట్రీ. ఎగ్జామ్ లో ఇలాగే అడుగుతాడు, which of the following conversions there is a change in the hybridization అంటాడు. సో అప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తే ఇది sp2 అండ్ ఇది కూడా లూయిస్ యాసిడ్, వీక్ మోనోబేసిక్ యాసిడ్, స్పారింగ్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్. స్పారింగ్లీ అంటే సగం సగం మాత్రమే సాల్యుబుల్ అయితే స్పారింగ్లీ సాల్యుబుల్ అని పిలుస్తాం. సో sp2 కాస్త sp3 కింద కన్వర్ట్ అయిపోతుంది ఇక్కడ. బోరాక్స్ అంటే Na2B4O7.NH2O, దీన్ని ఇలా కూడా రాస్తారు. అండ్ అయాన్ ఇస్ అసోసియేటెడ్ విత్ సోడియం ప్లస్. అయితే మేడం ఇది గుర్తుంచుకోవాలా అంటే అవసరం లేదు, జస్ట్ బోరాక్స్ అంటే జస్ట్ రిమెంబర్ Na2B4O7.NH2O, ఇది గుర్తుంచుకోండి. బోరాక్స్ సంబంధించి మీరు అన్ని సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, సో వాడు ఏ ఆప్షన్స్ ఇచ్చినా ఫైనల్ ఆన్సర్ వచ్చేలా చెక్ చేసుకోండి చాలు. నెక్స్ట్ బోరాక్స్ బీట్ టెస్ట్, మీ ఐపీఈ క్వశ్చన్. సో ఎప్పుడైతే బోరాక్స్ ని హీట్ చేస్తామో మనకి ఎన్హైడ్రస్ వస్తుంది. ఈ ఎన్హైడ్రస్ ఫామ్ ని హీట్ చేస్తే NaBO2 ప్లస్ B2O3, ఇదే గ్లాస్ బీడ్. ఈ గ్లాస్ బీడ్ మెటల్ ఆక్సైడ్ తో రియాక్ట్ అయితే మనకి కలర్ బీడ్స్ వస్తాయి, దాన్నే బోరాక్స్ బీట్ టెస్ట్ అని పిలుస్తాం. ఇవి కొన్ని ఓర్స్ అన్నమాట, అలాయ్స్, మాగ్నాలియం, డ్యూరాలిమిన్, అల్యూమినియం, బ్రాన్స్, ఆల్డికో, ఇవి కాంపోజిషన్, వాటి యూజెస్ అంత అవసరం లేదు, జస్ట్ తెలుసుకుంటే సరిపోతాయి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ సమ్ క్వశ్చన్స్ ఆన్ దిస్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, ఐడెంటిఫై ద కరెక్ట్ సెట్. సో లాస్ట్ ఇయర్ క్వశ్చన్ అమ్మా, ఏంటి? బోరాన్ ఫైబర్స్ బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ లో వాడతాము, బోరాక్స్ గ్లాస్ ఊల్, ఇది చూస్తేనే తెలిసిపోతుంది. డెఫినెట్లీ 3 is కరెక్ట్ అని. సో ఇది ఎలిమినేటెడ్. మెటల్ బోరైడ్స్ యాక్ట్ యాజ్ ప్రొటెక్టివ్ షీల్డ్స్. ఎస్, మెటల్ బోరైడ్స్ ఏవేమి తీసుకున్నా సరే వాటికి ప్రాపర్టీ ఉంది, న్యూట్రాన్స్ ని అబ్జార్బ్ చేసుకునే ప్రాపర్టీ ఉంది కాబట్టి దే విల్ బి యాక్టింగ్ యాజ్ ప్రొటెక్టివ్ షీల్డ్స్. సో 2 కూడా కరెక్టే, సో ఇది కూడా పోయింది. సో 1 ఒకటే చెక్ చేసుకోవాలి. బోరాన్ ఫైబర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి, ఇఫ్ జస్ట్ డైరెక్ట్ యూజెస్ మీద క్వశ్చన్. నెక్స్ట్, oh, already it's an answer, very nice. Next, in the given structure of diborane, theta1 and theta2 are respectively. సో ఇక్కడ తీటగాళ్ళందరూ మా ఆన్సర్లు మార్చేస్తారు, గుర్తు తెచ్చుకొని ఎగ్జాక్ట్ యాంగిల్స్ పెట్టండి. ఇక్కడ ఇది θ1 అమ్మ, ఇదేమో θ2. ఈ యాంగిల్ ఎంత, ఈ యాంగిల్ ఎంత? ఆల్రెడీ చెప్పాను. ఇది ఏమవుతుంది?
ఇది టర్మినల్ హైడ్రోజన్స్ తో చేస్తే ఏమో 120 డిగ్రీ, బ్రిడ్జింగ్ హైడ్రోజన్స్ ఉన్నప్పుడు 97 డిగ్రీ. అవునా? సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి, 97 డిగ్రీ అండ్ 120 డిగ్రీ. వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్ట్. నెక్స్ట్ ఈ మాలిక్యూల్ చూడండి, ఇదిగో అల్యూమినియం క్లోరైడ్. ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్. The bond angles B1, B2 and B3 in the above structure are respectively. So మొత్తం 3 angles are possible. ఆన్సర్ ఏంటి? మనం ఆల్రెడీ చదివేసుకున్నాం ఈ క్వశ్చన్. What's the answer? సో ఇందాకే చెప్పాను 118 డిగ్రీ, 79 డిగ్రీ అండ్ 101 డిగ్రీ. వన్ 118 డిగ్రీ, 79 డిగ్రీ అండ్ 101 డిగ్రీ. నెక్స్ట్ the correct formula of borax is the sum of x and y. చూడండి, తెలంగాణ లాస్ట్ ఇయర్ క్వశ్చన్. సో ఏం లేదు, ఫస్ట్ Na2 బోరాక్స్ అంటే ఏంటి? Na2B4O7 డాట్ 10H2O. ఇది మన అందరికీ తెలిసిందేనా? వాడేం చేశాడు? YH2O బయట పెట్టాడు. అవునా? సో దీన్ని ఎలా రాయొచ్చు? Na2 కాంప్లెక్స్ లా రాస్తున్నాడు, ఓకే. B4O5, అవునా? OH కి ఒక వాల్యూ ఇవ్వాలి, డాట్ సమ్ H2O. సో మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని హైడ్రోజన్స్ ఉండాలమ్మా? 12 హైడ్రోజన్స్ ఉండాలి. సో 12 హైడ్రోజన్స్ ఉండాలి అంటే పాసిబిలిటీ ఏంటి? సో 12 హైడ్రోజన్స్ అంటే ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది. సో ఇవేమో మొత్తం 7 అండ్ 10, మొత్తం 17 అవ్వాలి. సో 4 పెడితే యుల్ బి హ్యావింగ్ 9, 16. ఇది 20 హైడ్రోజన్స్ కదా. సో ఎస్, దిస్ ఇస్ 8. సో 8 2s are 16 ప్లస్ 4 20 సెట్టా. అండ్ ఇక్కడ చూడండి ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 5, 9 ప్లస్ 8. ఇది కూడా సరిపోయిందా? 17. సో ఎగ్జాక్ట్లీ 17 సరిపోయింది. ఇప్పుడు వాడేమంటున్నాడు? ఇది ఎక్స్ అన్నాడా? ఇది ఎక్స్. ఇది వై అన్నాడా? ఇది వై. సరే, ఎక్స్ ప్లస్ వై ఎంత? ఓకేనా? నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్. ఇట్స్ నాట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంట. సరే, అయితే ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎక్స్ అండ్ వై ఆర్, ఓకే. BF3 ప్లస్ NaH సోడియం హైడ్రైడ్ తో BF3 రియాక్ట్ అవుతుంది. సో ఏం ఫార్మ్ అవుతుందమ్మా? మీరు స్ట్రక్చర్ చూస్తే, మీరు మాలిక్యూల్ చూస్తేనే చెప్పచ్చు. BF3 అంటే చూడండి, Na, నేను ఇదే చెప్తున్నా, మీరు రియాక్షన్స్ అన్ని చదవాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ చూస్తే కూడా మీరు ఆన్సర్ చేయగలరు. ప్రొడక్ట్ ఒకటి NaF అని ఇచ్చాడు అంటే ఈ రెండు కంబైన్ అయ్యాయి. సో ఆబ్వియస్లీ ఇదేమవ్వాలి? ఈ బోరాను హైడ్రోజనే కదా, డబుల్ డిస్ప్లేస్మెంట్. సో BH మీకు తెలిసిన కాంపౌండ్ ఏంటి బోరాన్ ఫ్యామిలీలో? ఇట్ విల్ బి ఫార్మింగ్ BH3. ఈ BH3 కాస్త డైమరైజ్ అయిపోయి B2H6 అయితే ఫార్మ్ అవుతుంది. సో ఈ BH3 వాటర్ తో రియాక్ట్ అయింది. వాటర్ తో రియాక్ట్ అయితే ఏం ఫార్మ్ అవుతుందమ్మా? మనకు తెలిసిందే కదా, H3BO3. అంతేనా? అంతే కదా, మీరు తెలుసుకున్న మాలిక్యూల్ స్ట్రక్చర్లు అంతే అప్లై చేయండి. కరెక్ట్ స్టేట్మెంట్స్. ఎక్స్ ఇస్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ మాలిక్యూల్, మనం ఇందాకే తెలుసు. సో 1 కరెక్ట్ అమ్మా. సో 1 ఎక్కడెక్కడ లేదో తీసేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు 3, 4 మాత్రమే చెక్ చేసుకోవాలి. 3, 4లో Y is weak ట్రైబేసిక్ యాసిడ్ అంటున్నాడు అండ్ Y యాక్ట్స్ యాజ్ అ ల్యూయిస్ యాసిడ్ అని పిలుస్తున్నాడు. సో బేసికలీ ఇది BOH థ్రైస్, అవునా? సో మరి ఆక్సిజన్ మీద
lone pair of electrons. అవునా? సో it will be acting as a Lewis acid. So answer ఏమవుతుంది? 4 is also correct. Done. యాక్సెప్ట్ చేయగలదు కదా ఎలక్ట్రాన్స్, బికాస్ బోరాన్ దగ్గర ఎప్పుడు వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది. 3 బాండ్లు 3 OH తో ఫార్మ్ అయిపోయినాయి, ఒక వేకెంట్ ఆర్బిటాల్ ఉంది. సో ఇట్ కెన్ యాక్సెప్ట్ ఎలక్ట్రాన్స్. యాక్సెప్టింగ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏమని పిలుస్తాం? లూయిస్ యాసిడ్. నెక్స్ట్, రిలేటివ్ స్టెబిలిటీ ఆఫ్ +1 +3 ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ గాలియం, ఇండియం, థాలియం. కళ్ళు మూసుకొని ఆన్సర్ చేయొచ్చమ్మా. గాలియం, ఇండియం, థాలియం. ఏమేం స్టేట్స్? +3 +1. +1 థాలియం బెస్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఎప్పుడు చూసుకోండి. ఇదేంటి కామన్ ఇచ్చాడు? మొత్తం ఆర్డర్స్ +1 +3. ఓకే, సో ప్లస్ నుంచి స్టార్ట్ చేస్తే థాలియం ప్లస్ ఇస్ మోర్ స్టేబుల్. అవునా? సో థాలియం +1 ఇస్ మోర్ స్టేబుల్ దాన్ ఇండియం +1. కానీ గాలియం ఎక్కడుంది, థాలియం ఎక్కడుంది? గాలియం ఎక్కడుంది, థాలియం ఎక్కడుంది? రెండు ఆప్షన్లు ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఇవి చూడండి, థాలియం ప్లస్, ఇండియం ప్లస్, గాలియం ప్లస్. గాలియం ప్లస్ తర్వాత థాలియం +3 వచ్చింది, కానీ థాలియం +3 ఇస్ ద లీస్ట్. సో థాలియం +3 లాస్ట్ లో ఉండాలి. ఆన్సర్ ఏమవుతుంది? అంతేనా? ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్. +1 స్టెబిలిటీ థాలియం కి హైయెస్ట్, తర్వాత ఇండియం, తర్వాత గాలియం. +3 స్టెబిలిటీ ఎవరికి ఉంటుంది? గాలియం, తర్వాత ఇండియం, తర్వాత థాలియం. సింపుల్. నెక్స్ట్, the structures of BCl3 and BCl3.NH3 are respectively boron, chloride. సో మీరు కెమికల్ బాండింగ్ అప్లై చేయండి అమ్మా. 3 + 3 6, 6/2 ఎంత? 3. 3 అంటే హైబ్రిడైజేషన్ ఏమవుతుంది? sp2. sp2 అంటే జామెట్రీ ఏంటి? ట్రైగోనల్ ప్లేనార్. షేప్ పిరమిడల్ అవుతుంది కానీ జామెట్రీ పిరమిడల్ అవ్వదు. సో ట్రైగోనల్ ప్లేనార్. నెక్స్ట్, BCl3.NH3 అంటే ఏంటి? ఇది 3 క్లోరిన్లతో బాండ్ అయిపోయింది, అయినా సరే దీని దగ్గర ఉన్న వేకెంట్ ఆర్బిటాల్ కి NH3తో ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇచ్చింది. అవునా? సో ఇది ఎలా ఉంది ఇప్పుడు? బోరాన్, ఒక NH3, క్లోరిన్, క్లోరిన్, క్లోరిన్. అవునా? సో ఇప్పుడు ఏమవుతుంది? sp3 హైబ్రిడైజేషన్. ఇందాక సేమ్ మీకు ఆర్థోబోరిక్ యాసిడ్ కూడా ఇదే చెప్పాను. sp3 అంటే టెట్రాహెడ్రల్. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. దట్స్ ఇట్. క్లియర్? నెక్స్ట్, బోరాక్స్ dissolves in water and forms a product of boron. చూడండి అమ్మా, బోరాక్స్ అంటున్నాడు అంటే Na2B4O7 dissolves in water and forms a product of boron. ఓకే, ఇది ఒరిజినల్ గా 10H2. మీకు ఇందాక బోరాక్స్ రియాక్షన్ చెప్పా. ఈ Na2B4O7 ని హీట్ చేస్తే 10H2 ఎగిరిపోతుంది కాబట్టి ఎన్హైడ్రైడ్ ఫార్మ్ అవుతుంది. దీని తర్వాత వాటర్తో రియాక్ట్ అవుతుంది కాబట్టి B2O3 ఫార్మ్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి. ఓకేనా? ఓ వాటర్ కదా, వాటర్ అంటే హైడ్రోజన్ ఉండాలి కదా, వాటర్ అంటేనే హైడ్రోజన్. సో వెరీ సింపుల్. ఇప్పుడు మీకు ఈ రియాక్షన్ రాలేదు, ఏం చేయాలి తెలుసా? బోరాక్స్ అంటే Na2B4O7.NH2O. సరే, వాటర్తో రియాక్ట్ అవుతుంది, వాటర్ అంటే H2O. అంటే ఫైనల్ ఆన్సర్లో బోరాన్ కాంపౌండ్ ఉండాలి, బికాజ్ అన్నిట్లో బోరానే ఉంది. అయితే హైడ్రోజన్ కూడా పక్కా ఉండాలి. సో B2O3 అయ్యే ఛాన్సే లేదు. మీరు నేర్చుకున్న ఇంకో మాలిక్యూల్ ఏంటి? ఇది కాదు, ఇది కాదు, వాటర్తో రియాక్ట్ అయితే ఆన్సర్ ఏమవ్వాలి? ఆర్థోబోరిక్ యాసిడ్. గాట్ ఇట్? సింపుల్.
Next, the reaction of diborane and diethyl ether with X gives metal borohydride. Diborane అంటే B2H6. ఇది డైథైల్ ఈథర్ తో రియాక్ట్ అవుతుంది. బేసికలీ ఇది సాల్వెంట్ కింద యూజ్ చేస్తాం. విత్ ఎక్స్ తో రియాక్ట్ అవుతుంది. సో ఐ రైట్ హియర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డైథైల్ ఈథర్. అయితే ఇట్ గివ్స్ ఏమంటున్నాడు, గివ్స్ మెటల్ బోరోహైడ్రైడ్ అంట. అంటే ఒక మెటల్ బోరోహైడ్రైడ్. ఓకే, క్వశ్చన్ ఏంటి, ఎక్సెస్ బోరోహైడ్రైడ్. B2H6 కదా. సో డైథైల్ ఈథర్ తో రియాక్ట్ అవుతుంది అంటే దిస్ కుడ్ బికమ్ 4 విత్ X gives metal borohydride. సో వాట్ ఈస్ X? జస్ట్ మెటల్ తో రియాక్ట్ అయితే దేర్ ఇస్ అ పాసిబిలిటీ, ఆర్ మెటల్ హ్యాలైడ్ తో రియాక్ట్ అయితే పాసిబిలిటీ ఉందా? ఓన్లీ మెటల్తో అయితే జస్ట్ మెటల్ పెడితే మెటల్ దీంతో కంబైన్ అయిపోయి కాంప్లెక్స్ లాగా ఫార్మ్ అవుతుంది, కానీ ఇది రాదు. సో మెటల్ అవే ఛాన్స్ లేదు. మెటల్ ఆక్సైడ్, నో, డైబోరేన్ మెటల్ ఆక్సైడ్ రియాక్షన్ ఇస్ నాట్ దేర్. మెటల్ హ్యాలైడ్ ఆర్ మెటల్ హైడ్రైడ్. సో ఫార్మ్ అయింది హైడ్రైడ్ అంటున్నాడు కాబట్టి తీసుకున్నది హైడ్రైడ్ అయి ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. B2H6 ఎక్స్తో రియాక్ట్ అయింది అన్నాడు, ఎక్స్ పక్కన పెట్టండి. మెటల్ బోరోహైడ్రైడ్. సో జనరల్గా మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో లిథియం బోరోహైడ్రైడ్ అనేది వెరీ కామన్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో అలా అనుకుంటే LiBH4 ఫార్మ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు LiBH4 ఛాన్స్ అవ్వడం ఉన్నప్పుడు, సో వాట్ కుడ్ బి దిస్? LiBH4 రావాలి అంటే దిస్ హ్యాస్ టు రియాక్ట్ విత్ లిథియం హైడ్రైడ్. సో డెఫినెట్లీ లిథియం హైడ్రైడ్ తో రియాక్ట్ అయితేనే LiBH4 వస్తుంది. సో ఇది ఏమవ్వాలి? ఇట్ హ్యాస్ టు బి మెటల్ హైడ్రైడ్, అంతే. ఓకే, నెక్స్ట్, ఎస్, ఆల్ రైట్, లెట్స్ గో టు group 14. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ విచ్ యూ రిక్వైర్ ఫర్ group 13. గ్రూప్ 14 ఇంకా ఈజీ తెలుసా అమ్మ, వెరీ సింపుల్గా మీరు సాల్వ్ చేసేయచ్చు. గ్రూప్ 14కి అసలు కష్టపడాల్సిన అవసరమే లేదు. చాలా 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 కామన్గా ఉంటాయి. సో మనకు తెలిసిన బేసిక్ ఎలక్ట్రోబ్స్ ఉన్నాయి. ఏంటవి? కార్బన్ ఎలక్ట్రోబ్స్ వచ్చేసి మనకి డైమండ్, గ్రఫైట్, ఫ్యులరీన్, ఇవి ఎలక్ట్రోబ్స్ ఆఫ్ కార్బన్. వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ, ఇంకా చాప్టర్ స్టార్ట్ చేయలేదు బట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇది CCl4 అమ్మ, కార్బన్ టెట్రాక్లోరైడ్. ఇది అబ్బా ఎన్నిసార్లు అడుగుతాడంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. రిమెంబర్ దిస్ స్టేట్మెంట్, అలా మైండ్లో పెట్టేసుకోండి, చాలాసార్లు రిపీట్ అవుతుంది. ఈ CCl4 అన్నది డస్ నాట్ అండర్గో హైడ్రాలిసిస్. CCl4 డస్ నాట్ అండర్గో హైడ్రాలిసిస్. ఇది అలా బండ గుర్తు పెట్టేసుకోండి మైండ్లో. CCl4 హైడ్రాలిసిస్ జరగదు. ఇది అలా మైండ్లో పెట్టేసుకోండి అంతే. ఎందుకంటే చాలా స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 క్వశ్చన్స్, లేకపోతే యునో అసర్షన్ రీజన్లో ఎలా అయినా ఈ క్వశ్చన్ ఇంక్లూడ్ చేస్తాడు. చాలా ఇంపార్టెంట్ ఇది. CCl4 డస్ నాట్ అండర్గో హైడ్రాలిసిస్ అని గుర్తుంచుకోండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో కార్బన్ ఫ్యామిలీ అంటే ఏంటమ్మా? కార్బన్, సిలికాన్, జర్మానియం, టిన్ అండ్ లెడ్. అయితే కార్బన్, సిలికాన్, జర్మానియం, టిన్, లెడ్ లో కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? ఇట్ వుడ్ బి NS2 NP2. అంతేనా? కార్బన్ ఏంటి? అటామిక్ నంబర్ 6. సో వాట్ ఈస్ ద పాసిబిలిటీ? 1s2 2s2 2p2. సో NS2 NP2 is the electronic configuration of carbon. సో దీనికి ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అప్లై చేయండి. సేమ్ థింగ్, 2 స్టేట్స్ పాసిబుల్, ఒకటి +4 స్టేట్, ఒకటి +2 స్టేట్. సో హయ్యర్ ఎలిమెంట్స్కి వచ్చేసరికి మనకి
+2 స్టేట్ అనేది మోర్ స్టేబుల్ గా ఉంటుంది ఈ హయ్యర్ అటామిక్ నంబర్వి, అండ్ పైన ఉన్నవి హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ లోనే ఎక్కువ స్టేబుల్ ఉంటాయి, ఇవి లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ లో ఎక్కువ స్టేబుల్ గా ఉంటాయి. నెక్స్ట్, సో కమింగ్ టు ద మెటాలిక్ క్యారెక్టర్, ఇందులో మనకి అసలు ప్రాబ్లమే లేదు. మెటాలిక్ క్యారెక్టర్ అంటే ఏంటి? అటామిక్ సైజ్ బట్ ఉంది. సో కార్బన్ ఫ్యామిలీలో మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి ఏమవుతుంది? డిక్రీజెస్ డౌన్ ద గ్రూప్, డిక్రీజెస్ డౌన్ ద గ్రూప్. ఎందుకు? అటామిక్ సైజ్ పెరుగుతూ వస్తోంది as you move down the group, సో అయనైజేషన్ ఎంథాల్పీ తగ్గుతోంది. అయనైజేషన్ ఎంథాల్పీ తగ్గుతోంది అంటే మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతోంది. అయితే ఎలిమెంట్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. కార్బన్, సిలికాన్, జర్మానియం, టిన్, లెడ్, అవునా? అయితే ఇక్కడ మెటాలిక్ నేచర్, నాన్ మెటాలిక్ నేచర్, ఇవి రెండు కూడా నాన్ మెటల్స్ అమ్మా. బోరాన్ ఎలాగైతే నాన్ మెటలో, ఇక్కడ కార్బన్, సిలికాన్ నాన్ మెటల్స్. ఓకేనా? జర్మానియం ఇస్ అ మెటలాయిడ్, జర్మానియం ఇస్ అ మెటలాయిడ్. as you move down the group ఏమవుతుంది? మెటాలిక్ నేచర్ పెరుగుతుంది కాబట్టి డెఫినెట్లీ టిన్ అండ్ లెడ్ ఆర్ నాన్ మెటల్స్. అవునా? నేను మీకు వాట్ డు ఐ సే, మెటలాయిడ్స్ ని గుర్తుంచుకోవడానికి ఒక సింపుల్ నెమానిక్ చెప్పాను. ఎవరికైనా గుర్తుంటే నాకు చెప్పండి బిఫోర్ ఐ కంప్లీట్ దిస్ స్లైడ్. ఇఫ్ ఎనీబడి రిమెంబర్స్ ద బెస్ట్ నెమానిక్ టు రిమెంబర్ ద మెటలాయిడ్స్, చెప్పండి. సో ఇవి మెటాలిక్ నేచర్, నాన్ మెటాలిక్ నేచర్, మెటలాయిడ్స్. నెక్స్ట్, ఆక్సిడేషన్ స్టేట్. సింపుల్, కార్బన్, సిలికాన్ +4 స్టేట్ లో ఉంటాయి, whereas జర్మానియం, టిన్, లెడ్ బోత్ స్టేట్స్ +4 +2 by inert pair effect. కానీ +2 will become more stable. నెక్స్ట్, క్యాటినేషన్ ప్రాపర్టీ. క్యాటినేషన్ అంటే ఏంటమ్మా? సెల్ఫ్ లింకేజ్, అవునా? సో సెల్ఫ్ లింకింగ్ పాసిబిలిటీలో, అచ్చా ఇది మళ్ళీ నాన్ మెటల్స్ అని రాసానా? ఓకే. సో సెల్ఫ్ లింకేజ్, కార్బన్ ఒక ఎలిమెంట్ ఇంకో ఎలిమెంట్ ఇంకో ఎలిమెంట్ అలా కార్బన్ 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 అలాగా సెల్ఫ్ లింక్ చాలా ఎక్కువ ఫామ్ చేయగలదు. అదే దానికి ఉన్న బెస్ట్ ప్రాపర్టీ. అందుకే ఆర్గానిక్ కెమిస్ట్రీ వచ్చింది. ఈ కార్బన్కి ప్రాపర్టీ లేదనుకోండి, అసలు మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ చదవాల్సిన అవసరమే ఉండేది కాదు, తెలుసా? ఇఫ్ కార్బన్ ఇస్ నాట్ హ్యావింగ్ ద సెల్ఫ్ లింకేజ్ ప్రాపర్టీనా, there wouldn't have been any organic chemistry. అసలు hey, that's so sweet, Karashika. Yes dear, thank you so much. Yes, she has given me, and tarvata Lavanya kuda ichindi. Very good, very good, very good. So entadi, so in order to remember your metalloids, the best one is boring silicones are at the party. So boring silicones are at the party lone మీరు అబ్జర్వ్ చేస్తేనే you have your germanium, బోరింగ్ బోరాన్, సిల్లీ సిలికాన్, గోట్స్ జి అంటే అక్కడ జర్మానియం. సో జర్మానియం ఇస్ అ మెటలాయిడ్. ఓకే. సో క్యాటినేషన్ ప్రాపర్టీకి వచ్చేసరికి సెల్ఫ్ లింకేజ్ అన్నది ఎబిలిటీ ఉంటుంది. అయితే సెల్ఫ్ లింకేజ్ మేడం మొత్తం ఫ్యామిలీకి ఉండాలి కదా? కరెక్టే. ఇప్పుడు ఏమవుతుందంటే కార్బన్ నుంచి యాజ్ యూ మూవింగ్ టు లెడ్ అటామిక్ సైజ్ అనేది పెరిగిపోతుంది. అటామిక్ సైజ్ పెరిగిపోతున్నప్పుడు ఆ లింకింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది, అవునా కదా? సో చాలా వెరీ ఈజీ చెప్తాను. ఇప్పుడు చిన్న చిన్నగా ఉన్నాయనుకోండి, యూ కెన్ మేక్ అ గుడ్ చైన్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, అలా కాకుండా ఇఫ్ ఇట్స్ అ వెరీ బిగ్ బీడ్ అండ్ దర్ కమింగ్, దెన్ ఇట్స్ నాట్ రియలీ దాట్ ఈజీ. సో ఇక్కడ అంతే. సో కార్బన్కి తక్కువ సైజు ఉండడం వల్ల కార్బన్ అన్నది ఏమవుతుంది? ఎక్కువ క్యాటినేషన్లో పాసిబిలిటీ ఉంటుంది. సిలికాన్కి కూడా ఉంటుంది, కానీ కార్బన్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. అందుకే హైయెస్ట్ అండ్ హైయెస్ట్ అండ్ హైయెస్ట్ ఫర్ కార్బన్. తర్వాత తగ్గుతోంది సిలికాన్కి, ఇంకా తగ్గుతోంది జర్మానియంకి. జర్మానియం, టిన్ ఆల్మోస్ట్ సిమిలర్. లెడ్కి ఇంకా 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 తక్కువ. సో హైయెస్ట్ ఎవరు? కార్బన్, డ్యూ టు ఇట్స్ స్మాల్ అటామిక్ సైజ్. అందుకే ఆర్గానిక్ కెమిస్ట్రీని కార్బన్ కెమిస్ట్రీ అంటాం, కానీ ఈ మిగిలిన ఎలిమెంట్స్ కార్బన్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా మనం వాటికి సంబంధించిన ఆర్గానిక్ కెమిస్ట్రీని చదవం. ఓకే. నెక్స్ట్, ఈ కాంపౌండ్స్, కార్బన్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో, ఒక కార్బన్ ఫ్యామిలీలో ఒక వర్డ్ నేర్చుకుంటారు, విచ్ ఇస్ సిలికోన్స్. ఈ R2SiO లింకేజ్ ఉంటే మనం వాటిని సిలికోన్స్ అని పిలుస్తాం.
చూడండి ఇక్కడ సపోజ్ ఐఎమ్ హ్యావింగ్ RSiClCl, మొత్తం సిలికాన్ కి 4 బాండ్స్ కదా, 3 క్లోరిన్ ఒక వాటర్ తో రియాక్షన్ జరిగితే ఏం జరుగుతుంది, ఒకటి ClOH తో రిప్లేస్ అవుతోంది, ఇంకొక Cl ఇంకో H. సో దీన్ని మళ్ళీ హీట్ చేస్తే యూ కెన్ సీ దట్ R2SiO లింకేజ్ అన్నది ఫార్మ్ అవుతుంది. సో R2SiO, ఇక్కడ ఒక R2SiO, ఇక్కడ ఒక R2SiO, ఇంకొక R2SiO లింకేజ్ అన్నది ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఇట్ ఇస్ అ పాలిమరిక్ స్ట్రక్చర్. సో ఈ R2SiO లింకేజ్ ఉంటే దాన్ని సిలికోన్ అని పిలుస్తాం. దిస్ ఇస్ అ లీనియర్ సిలికోన్, ఇట్స్ అ పాలిమర్. నెక్స్ట్, coming to the chemical properties. So water gas is one of the best property. Carbon water తో రియాక్ట్ అయితే H2 plus CO. Electrons burn in oxygen, C plus O2 ఏం ఫార్మ్ చేస్తుంది, CO2. మీరు ఎప్పుడు మీరు గుర్తుంచుకోవాలమ్మా ఇవి. CO plus H2 దీన్ని వాటర్ గ్యాస్ ఆర్ సిన్ గ్యాస్ అని పిలుస్తారు. CO plus N2 ని ప్రొడ్యూసర్ గ్యాస్ అని పిలుస్తాం. ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్ గా వస్తూ ఉంటాయి. ఇదే ప్రొడ్యూసర్ గ్యాస్ వీ కెన్ ప్రిపేర్ ఇట్ బై బ్రింగింగ్ దిస్ రెడ్ హాట్ కార్బన్ రియాక్టెడ్ విత్ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్. ఎయిర్ అంటేనే మనకి ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, బోల్డ్ ఉంటాయి. ఆక్సిజన్ నైట్రోజన్ తీసుకుంటే CO2 plus N2 and you add more little carbon, you'll be getting your producer gas, CO plus N2. Carbon can also act as a reducing agent. జనరల్ గా తెలుసు, మీరు మెటలర్జీ చాప్టర్ లో చదువుకున్నప్పుడు కూడా మీడియం రియాక్టివ్ మెటల్స్ ఉన్నప్పుడు ఇఫ్ యూ వాంట్ టు రెడ్యూస్ ద మెటల్ ఆక్సైడ్ టు ద మెటల్ ఏం యూజ్ చేస్తారు అక్కడ, రెడ్యూసింగ్ ఏజెంట్స్. ఇట్ కుడ్ బి కార్బన్, ఇట్ కుడ్ బి కార్బన్ మినాక్సైడ్, అవునా. సో ఇట్ విల్ బి యాక్టింగ్ యాజ్ అ రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఈ సిలికాన్స్ కి ఏమో SiO-Si లింకేజ్, R2SiO-Si లింకేజ్ ప్రిపేర్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయమ్మా. మెథడ్స్ అంత అవసరం ఏం లేదు. డు నాట్ ఫోకస్ మచ్ ఆన్ మెథడ్స్. మీరు గ్రూప్స్ లో మేజర్ గా ఫోకస్ చేయాల్సింది ట్రెండ్స్ మీద. ఓకే, మెథడ్స్ జస్ట్ ఒకసారి చూసుకోండి, అంతేగాని యు నీడ్ నాట్ గో డీప్ ఇన్ టు ద మెథడ్స్. నెక్స్ట్, సో క్రాస్ లింక్డ్ సిలికాన్ కూడా తీసుకుని రావచ్చు. దిస్ ఇస్ వన్ వే. ఫార్మేషన్ ఆఫ్ డైమర్. సో R3SiO-Si R3 ఫార్మ్ అయిన తర్వాత ఫర్దర్ గా పాలిమరైజేషన్ జరగదు. సిలికేట్స్. సో సిలికేట్స్ లో చూడండి అమ్మా, దే ఆర్ ద డెరివేటివ్స్ ఆఫ్ సిలిసిక్ అండ్ SiOH4 ఆర్ H2SiO4. ఇందులో మీరు మేజర్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే సిలికేట్స్ లో SiO4 4- యూనిట్స్ ఉంటాయి. ఏంటది, SiO4 4- యూనిట్స్ ఉంటాయి. SiO4 4- యూనిట్స్ లో వాడు ఏం అడుగుతాడు క్వశ్చన్ అంటే తన హైబ్రిడైజేషన్ ఎంత అని అడుగుతాడు. గ్రూప్ ఎలిమెంట్స్ లో హైబ్రిడైజేషన్ కామన్ అమ్మా, అందుకే మీకు ఫస్ట్ కంప్లీట్ చేసిన చాప్టర్స్ అసలు మిస్ చేయొద్దు. మీరు నేను ఏ ఆర్డర్లో అయితే చెప్తున్నానో అదే ఆర్డర్లో చదువుకుంటూ రండి. సో దట్ చాప్టర్కి మీకు ఒక లింక్ ఉంటుంది, అర్థమవుతుందా. సో చూసారా, కెమికల్ బాండింగ్ హైబ్రిడైజేషన్ అప్లై చేసుకుంటే యూ కెన్ సీ దాట్ ఇట్ ఈస్ టెట్రాహెడ్రల్. అండ్ ఇందులో ఉన్న SiO బాండ్ ఉంది కదమ్మా, ఈ బాండ్ వచ్చేసి ఇట్స్ నాట్ కంప్లీట్లీ అయోనిక్ అని చెప్పము, అలా అని కోవలెంట్ అని కూడా చెప్పము. సో ఇక్కడ SiO అన్నది ఇట్ ఇస్ కోవలెంట్, 50% కోవలెంట్, 50% అయానిక్. లెట్స్ సీ సమ్ క్వశ్చన్స్. చేయగలుగుతారు, ఏం పర్లేదు. ఈ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఆర్ అయోనిక్ ఇన్ నేచర్? సో చూడండి, జర్మానియం, టిన్, లెడ్ అయోనిక్ అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బన్, సిలికాన్, జర్మానియం, టిన్, లెడ్, అవునా కాదా? ఓకే, ఇప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ అయోనిక్ ఇన్ నేచర్? సో ఏవి అయోనిక్ క్యారెక్టర్ ఎగ్జిబిట్ చేస్తాయి? మనకు ఆల్రెడీ తెలుసు, అరే కార్బన్ ఫ్యామిలీలో హైయెస్ట్ కార్బన్ ఇస్ ద కోవలెంట్ క్యారెక్టర్, అవునా కదా? మీకు తెలుసందా కదా? సో కార్బన్ కి హైయెస్ట్ కోవలెంట్ క్యారెక్టర్ ఉన్నప్పుడు యాజ్ యూ మూవ్ డౌన్ ద గ్రూప్ ఏమవుతుంది, కోవలెంట్ క్యారెక్టర్ తగ్గిపోతూ వస్తుంది. సో కోవలెంట్ క్యారెక్టర్ తగ్గుతోంది అంటే, ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ ఏమని చెప్పచ్చమ్మా, వీ కెన్ టెల్ దాట్ అయోనిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంది అని. లేదు మేడం నేను మర్చిపోయాను. సరే, కెమికల్ బాండింగ్ ఫజన్స్ రూల్స్ అప్లై చేయి, ఏమవుతుంది, స్మాల్ సైజ్ ఆఫ్ క్యాటయాన్
అండ్ గ్రేటర్ సైజ్ ఆఫ్ anion will lead to covalent character. అవునా? సో ఇక్కడ ఏమవుతుంది, స్మాల్ సైజ్ క్యాటయానా, లార్జ్ సైజ్ క్యాటయాన్ తీసుకున్నాడు. సో ఆబ్వియస్లీ ఇది ఏం ఎగ్జిబిట్ చేస్తుంది, అయోనిక్ క్యారెక్టర్. దిస్ ఇస్ ఆల్సో అయోనిక్ క్యారెక్టర్. జర్మానియంకి వచ్చేసి మనకు అది మెటలాయిడ్. సో వి కాంట్ సే కోవలెంట్ అయోనిక్ అని సరిగ్గా చెప్పలేం. సో SnF4 అండ్ PbF4. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి. సింపుల్. క్వశ్చన్ ని అర్థం చేసుకోండి, you'll be able to solve. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాస్ట్ ఇయర్ SnF4 PbF4 are ionic in nature. ఇప్పుడే చదివాం, yes they are ionic in nature. సో స్టేట్మెంట్ 1 అబ్సల్యూట్లీ కరెక్ట్. సో స్టేట్మెంట్ 2 1 నాట్ కరెక్ట్ అనేది తీసిపడండి. నెక్స్ట్, జర్మానియం క్లోరైడ్ ఇస్ మోర్ స్టేబుల్ దాన్ జర్మానియం. సో GeCl2 అలాగే GeCl4. అవునా? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా. వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు అప్లై యువర్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్. ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, యాజ్ యూ మూవ్ డౌన్ ద గ్రూప్ స్మాలర్ ఆక్సిడేషన్ స్టేట్ విల్ బికమ్ మోర్ స్టేబుల్. సో హైయెస్ట్ ఎవరికి ఉంటుంది ఇక్కడ, టిన్ లెడ్. ఇందాక చదివిందే. సో టిన్ లెడ్ +2లో ఎక్కువ స్టేబుల్ దాన్ +4. కరెక్ట్. సో అదే కార్బన్ సిలికాన్ చూస్తే +4లో ఎక్కువ స్టేబుల్. వీడేమంటున్నాడు, దే టాకింగ్ విత్ జర్మానియం. GeCl2 is more stable than GeCl4. లేదు, జర్మానియంకి వచ్చేసరికి అది +2 స్టేట్ ఎగ్జిబిట్ చేయొచ్చు, +4 స్టేట్ కూడా ఎగ్జిబిట్ చేయొచ్చు. సో ఇంకా it will be with +4 state a little more than +2. So 2 is not correct. So answer ఏం అవ్వాలి? Oh, very good. Option C. Good. అంతే, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాస్ట్ ఇయర్ క్వశ్చన్. Which of the following sets allotropes of carbon are correctly matched with the uses? Uses అంటే చూడండి, యాక్టివేటెడ్ చార్కోల్ వాటర్ ఫిల్టర్, ఇది మనకు తెలుసు. యాక్టివేటెడ్ చార్కోల్ ఫిల్టర్స్ లో యూజ్ చేస్తారు, అడ్వర్టైజ్మెంట్ చూసినా చెప్పేయచ్చు. సో 2 ఆప్షన్స్ లో ఉండాలి. సో ఒక ఆప్షన్ ఎలిమినేటెడ్. గ్రఫైట్ ఇస్ యూజ్డ్ ఇన్ క్రూసిబుల్స్. yes, that is also correct. ఓకే, సో గ్రఫైట్ ని క్రూసిబుల్స్ లో యూజ్ చేస్తాము అంటున్నాడు. సో అది కూడా కరెక్టే. సో 1 ఆప్షన్ లో ఉండాలి. నెక్స్ట్, కార్బన్ బ్లాక్ ఇస్ యూజ్డ్ యాజ్ ఫ్యూయల్ అంట. ఇదేంటిది, కార్బన్ బ్లాక్ ని ఫ్యూయల్ కింద యూజ్ చేయరమ్మా, కోల్ ని ఫ్యూయల్ కింద యూజ్ చేస్తారు. రెండాటికి డిఫరెన్స్ ఉంది. కోల్ ని ఇస్ యూజ్డ్ యాజ్ అ ఫ్యూయల్, నాట్ కార్బన్ బ్లాక్. సో కార్బన్ బ్లాక్ ఆ ఆన్సరే అవ్వదు. ఆన్సర్ ఏమవ్వాలి, ఆప్షన్ డి. అయిపోయింది. ఓకే, నెక్స్ట్, hydrated sodium aluminium silicate is called. చూడండి, ఈ క్వశ్చన్ చూస్తే బాబో ఇదేదో వచ్చింది అనుకుంటారు, కానీ ట్రై టు డిరైవ్ ద స్ట్రక్చర్. హైడ్రేటెడ్ అంటే వాటర్ మాలిక్యూల్, సోడియం ఉంది Na2, అల్యూమినియం Al2, నెక్స్ట్ ఏముంది సిలికేట్. అవునా? అంటే Si2O8. దీనికి సమ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఉంటుంది. సో హైడ్రేటెడ్ సోడియం అల్యూమినేట్ సిలికేట్ ఇస్ అ జియోలైట్. Which of the allotropic forms of carbon is aromatic in nature? Which of the following is aromatic in nature? సో మనకి aromaticity వచ్చేసరికమ్మా మనకి ఉన్న ఎలోట్రోప్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, డైమండ్, అవునా, గ్రఫైట్, అలాగే ఫ్యూలరిన్. సో 3 ఉన్నాయి ఇందులో. which of the allotropic forms of carbon is aromatic in nature? సో డైమండ్ లో కోవలెంట్ బాండ్స్ ఉన్నాయి కరెక్టే, కానీ ఇట్స్ నాట్ aromatic. aromatic అంటే మనకు అక్కడ స్ట్రక్చర్ అన్నది ఇట్ హ్యాస్ టు హ్యావ్ దిస్ డీలోకలైజేషన్, కానీ ప్రాపర్ రింగ్స్ ఉండాలి. రింగ్స్ ఎక్కడ పాసిబుల్ ఉంది, సైక్లిక్ స్ట్రక్చర్ మీరు చూసేది ఎక్కడ, ఫ్యూలరీన్ లో 6 మెంబర్డ్ రింగ్స్ 4 మెంబర్డ్ రింగ్స్ ఉంటాయి. అవునా కాదా? సో ఫ్యూలరీన్ విల్ బి హ్యావింగ్ హైయెస్ట్ aromaticity. సో ఆన్సర్ ఏమవ్వాలి, బక్మిన్స్టర్ ఫ్యూలరీన్.
బక్మెన్స్టర్ ఫ్యులరీన్ చాలా ఇంపార్టెంట్. బక్మెన్స్టర్ ఫ్యులరీన్ లో ఎన్ని కార్బన్స్ ఉంటాయమ్మా? 60 కార్బన్స్ ఉంటాయి, C60. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆక్సైడ్స్ ఇస్ అసిడిక్ ఇన్ నేచర్? అంతే, అయిపోయింది. సుత్తి క్వశ్చన్ ఇదైతే. చెప్పండి ఆన్సర్ ఏంటి? టిన్ లెడ్ వచ్చేసి మెటల్స్ కాబట్టి దే విల్ బి ఫార్మింగ్ మెటాలిక్ ఇన్ నేచర్, అంటే బేసిక్. ఈ మెటాలిక్ ఆక్సైడ్స్ కదా, సో బేసిక్ ఇన్ నేచర్. ఓకే. సో నెక్స్ట్ CO ఏంటమ్మా? మనకు తెలిసింది కార్బన్ మొనాక్సైడ్. ఇదిగో నాకు తెలుసు మొత్తం, అసలు రాసుకొని వెళ్ళిపోతున్నారు ఆప్షన్ బి అని. తందను CO2 లేదు అక్కడ, CO ఉంది. కార్బన్ డైఆక్సైడ్ ఇస్ అసిడిక్, నాట్ కార్బన్ మొనాక్సైడ్. బుర్రలు ఎక్కడ పెట్టారు? ఆలోచించండి. మీరు ఇలా చూసిన వెంటనే అందుకే వాడు ఆప్షన్ అంత నీట్ గా ఇస్తాడు, మీరు కన్ఫ్యూజ్ అవ్వాలనే ఇస్తాడు. సార్ ఆలోచించండి, మీకు తెలుసు కదా CO2 ఎసిడిక్ అమ్మా, కార్బన్ డైఆక్సైడ్ ఎసిడిక్, కార్బన్ మొనాక్సైడ్ ఎసిడిక్ ఏంటి? Carbon monoxide is neutral in nature. Carbon monoxide is neutral. ఇది న్యూట్రల్. Carbon dioxide acidic is germanium oxide ఏమో, it is a metalloid. సో ఆబ్వియస్లీ కొంచెం acidic క్యారెక్టర్ ఏమైనా ఉంది ఏడ్చింది అంటే అది ఓన్లీ జర్మానియం ఆక్సైడ్ కి. చూసారా, అందరు రాసుకు వెళ్ళిపోయారు ఆప్షన్ బి అని, పప్పులో కాలేసినట్టే. నో, కార్బన్ డైఆక్సైడ్ ఎసిడిక్ అమ్మా. అందుకే కదా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఎసిడిక్ ఆక్సైడ్ CO2. కార్బన్ మొనాక్సైడ్ ఇస్ పాయిజనస్ ఇన్ నేచర్, బట్ ఇట్ ఇస్ నాట్ అసిడిక్, ఇట్ ఇస్ న్యూట్రల్. CO2 ఇస్ అసిడిక్, CO ఇస్ న్యూట్రల్. నిజం చెప్పండి, ఇది ఎగ్జామ్ లో ఇస్తే పక్కా CO పెట్టేసి వచ్చేస్తారు కదా. అరే ఇది ఒక సుత్తి క్వశ్చన్ అనుకుని బి పెట్టేసి వచ్చేస్తారు మీరు. నాకు తెలుసు మీ బుర్రలన్నీ చూసుకోవాలి, అందుకే వాడు కన్ఫ్యూజ్ చేయడానికే ఇస్తాడు. క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయమ్మా, మీరు ఎక్కువ ఏం అప్లై చేసేయాల్సిన అవసరం కూడా ఉండవు. కానీ ప్రాపర్ ఆప్షన్ ఏదై ఉండొచ్చు, యాక్యురేట్ ఆన్సర్ చెప్పడమే టాస్క్ ఇక్కడ, కన్ఫ్యూజ్ అవ్వకుండా, అంతే. ఎస్, ఇక చాలా మంది చెప్తారు ఎస్ మ్యామ్, నిజంగా ఎగ్జామ్ లో ఉంటే మొత్తం సివో. నేను నా మొహం గుర్తు రావాలి మీకు ఎప్పుడైనా అక్కడ CO అని వస్తే, బాబో ఆవిడ బుర్ర తినేసిందిరా నాయన ఆ రోజు 2 నిమిషాలు చెప్పింది అదే దాని మీద అనుకొని గుర్తు రావాలి. CO ఇస్ న్యూట్రల్, CO2 ఇస్ అసిడిక్, మర్చిపోద్దు. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ బాండ్ ఎంథాల్పీస్ అంటున్నాడు. ఫస్ట్ దీన్ని ఆర్డర్ లో పెట్టుకోండి. కార్బన్ కార్బన్, సిలికాన్ సిలికాన్, జర్మానియం, టిన్. మేడం మాకు ఏంటి వాల్యూస్ తెలియదు మేడం అన్నారు అనుకోండి, తంతాను ఇప్పుడు. జస్ట్ కంపేర్ చేసుకోండి. సో యాజ్ యు మూవ్ డౌన్ ద గ్రూప్ ఏమవుతుందమ్మా, అటామిక్ సైజ్ అనేది పెరుగుతుంది. సో లెట్ us వెరీ ఈజీ. సో అటామిక్ సైజ్ పెరిగిపోతున్నప్పుడు డెఫినెట్లీ బ్రేకింగ్ విల్ బికమ్ ఈజీ. చిన్న ఆటమ్స్ ఉన్నాయనుకోండి, హై న్యూక్లియర్ ఛార్జ్ ఉంటుంది, బ్రేకింగ్ ఇస్ కష్టం, అవునా? సో అది మనకి తెలిసిన కాన్సెప్టే. సో ఇందులో స్మాలెస్ట్ ఎవరికి ఉండాలి? కార్బన్ కి. బికాస్ ఇప్పుడు అది గుర్తు రాకపోతే కార్బన్ కి క్యాటనేషన్ కెపాసిటీ ఉంది, అవునా? మరి టిన్ లెడ్ కి క్యాటనేషన్ కెపాసిటీ ఉందా? వెరీ వెరీ లో, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. ఎందుకు లేదు? ఎందుకంటే ఒకవేళ పీబీ బాండ్ ఫార్మ్ అయినా దానికి స్టేబుల్ గా ఉండే అవకాశమే లేదు, బ్రేక్ అయిపోతుంది త్వరగా, దానికి అంత సీన్ లేదు. కార్బన్ కి మాత్రమే కెపాసిటీ ఉంది. ఎందుకు? దానికి బాండ్ ఎనర్జీ కూడా ఎక్కువ, అంత ఈజీగా బాండ్ కూడా బ్రేక్ చేయలేము. అందుకే అది హ్యాపీగా అన్ని లింకుల మీద లింకులు వేసుకొని వెళ్ళిపోతుంది. ఇంత పెద్ద ఆర్గానిక్ కెమిస్ట్రీ వచ్చింది మీ నెత్తి మీదకి. సో కార్బన్ ఇస్ హ్యావింగ్ ద హైయెస్ట్ బాండ్ ఎనర్జీ. సో హైయెస్ట్ బాండ్ ఎనర్జీ అంటే వెతుక్కోండి. సో హైయెస్ట్ వాల్యూ ఇందులో ఏదమ్మా? 348. సో బికి 3 అయి ఉండాలి, బికి 3 అంట. ఆన్సర్ ఏంటి? అయిపోయింది. పోయా అయిపోయింది.
ఏమైనా చించాలా దీనికి? చూస్తే చెప్పేయచ్చు. సింపుల్. బీకి హైయెస్ట్ వాల్యూ అయి ఉండాలి. సో ఎక్కడుంది బీకి 3కి? B4, B2, B1. సో జస్ట్ బి ఒక్కటే సాల్వ్ చేసుకోండి. నేను ఎప్పుడు ఇదే చెప్తాను, ఆప్షన్స్ ఎప్పుడైనా మీరు డైరెక్ట్ సాల్వింగ్కి వెళ్ళక ముందు ఆప్షన్స్ చూసుకోండి. ఏదైతే ఆప్షన్ డిఫరెంట్గా ఉందో అది ఒకటే సాల్వ్ చేసుకోండి. ఇక్కడ బీకి చూస్తే 1, 2, 3, 4. సో నేను బీకి ఆన్సర్ చెప్పేసానంటే అయిపోయింది మ్యాథ్స్ ఆఫ్ ఆల్. సెకండ్స్లో ఆన్సర్ వెళ్ళిపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. అలా కాకుండా సిలికాన్కి ఇప్పుడు ఎంత 240, 297, మళ్ళీ కార్బన్కి ఎంత 10 తెల్లారిపోద్ది. నో, అలా కాదు. ఫస్ట్ ఆప్షన్స్ చూసుకోండి, ఆప్షన్స్ బట్టి ఆన్సర్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకేనా? ఎవరో అడుగుతున్నారు, మేడం అరోమాటిసిటీ అంటే ఏంటి? అరే అరోమాటిసిటీ అంటే నిన్న నేను జిఓసి క్లాస్ చెప్పా. అరోమాటిసిటీ అంటే ఏ కాంపౌండ్కి అయితే స్టెబిలిటీ పెరుగుతోంది బికాస్ ఆఫ్ అరోమాటిసిటీ. ఏ మాలిక్యూల్కి అయితే 4n+2 పై సిస్టమ్ ఉండి ప్లెనార్ అయ్యుండి డీలోకలైజేషన్ పాసిబుల్ ఉంటే, ఓకే, that molecule is called as an aromatic molecule. అండ్ రింగ్స్ ఉండాలి పక్కగా, సైక్లిక్ చైన్ కాదు, క్లోజ్డ్ మాలిక్యూల్. నెక్స్ట్, C plus concentrated H2SO4 gives X plus Y plus H2O. తెలంగాణ 2024 క్వశ్చన్. మేడం మీరు రియాక్షనే చెప్పలేదు, మాకు తెలియదు. చెప్తారా అలాగా? రియాక్షన్ చెప్పాను ఫర్ యూర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కానీ ఒకవేళ రియాక్షన్ మర్చిపోయినా సాల్వ్ చేయొచ్చు. జస్ట్ థింక్ హియర్. ఏముంది ఇక్కడ? కార్బన్. కార్బన్ ఎవరితో రియాక్ట్ అవుతుందమ్మా? H2SO4తో రియాక్ట్ అవుతుంది. సో కార్బన్ H2SO4తో రియాక్ట్ అవుతున్నప్పుడు వాట్ ఈస్ ద మాక్సిమం పాసిబిలిటీ దట్ ఇట్ కెన్ ఫార్మ్? యాసిడ్తో రియాక్ట్ అవుతుందంటే ఫార్మ్ అవుతున్నది ఇట్ హ్యాస్ టు బి ఎసిడిక్ ఇన్ నేచర్. పాయింటేనా? సో వాడేమిచ్చాడు ఇక్కడ? 2 ఆప్షన్లు కార్బన్ మొనాక్సైడ్ న్యూట్రల్ కాంపౌండ్ వస్తుంది అంటున్నాడు. పోయా? సో ఒకటి ఏమవ్వాలి? C3O2 అంట. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? C3O2. సో ఆన్సర్ ఏమవ్వాలి? CO2 SO2. అయిపోయింది. అంతే. గ్రూప్స్ అన్ని ఇట్లనే ఉంటాయమ్మా క్వశ్చన్స్. మీరు ఎంత చదివేసుకున్నా సరే బేసిక్ మినిమం అప్లికేషన్ క్వశ్చన్ మీద పెట్టేస్తే మీకు ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్? CCl4 undergoes hydrolysis easily, does not undergo hydrolysis. అమ్మా అసలు ఛాన్సే లేదు. అస్సలా అంటే అస్సలా. ప్రతిసారి గుర్తుంచుకోండి, 1 ఆప్షన్స్ లో ఉండకూడదు, అసలు తీసి పడేయండి బయట. CCl4 does not undergo hydrolysis. ఇది మైండ్ లో గుర్తుపెట్టుకోండి. డైమండ్ హ్యాస్ డైరెక్షనల్ కోవలెంట్ బాండ్స్. కరెక్టే. సో 2 కరెక్టే. అబ్బో పెద్ద కనిపెట్టాలి, 2 అట్లీ సేమ్ ఆల్రెడీ వాడు ఇచ్చాడు. సో మనం చెక్ చేసుకోవాల్సింది 4 కూడా ఆల్రెడీ ఉంది, 3 కరెక్టో కాదో చెక్ చేసుకోవాలి. ఓకే, ఫ్యూలరీన్ ఇస్ ద థర్మోడైనమికల్లీ మోర్ స్టేబుల్ ఎలక్ట్రోప్ ఆఫ్ కార్బన్ అన్నాడమ్మా. కాదు, థర్మోడైనమిక్ స్టేబుల్ మోస్ట్ గ్రఫైట్. గ్రఫైట్ ఇస్ మోర్ స్టేబుల్. సో 3 ఉండకూడదు. ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ బి. అయిపోయింది. ఓకేనా? సో గ్రఫైట్ తర్వాత డైమండ్ తర్వాత ఫ్యూలరీన్. థర్మోడైనమిక్ స్టెబిలిటీ. నెక్స్ట్, carbon on reaction with hot concentrated H2SO4, C2 plus H2SO4 concentrated gives 2 oxides anta along with water. Along with water ఏం ఫామ్ చేస్తుంది? ఇప్పుడే చదివాం, CO2 plus SO2. ఇవి ఏంటమ్మా? acidic in nature. ఆన్సర్ ఏమవుద్ది? ఆప్షన్ ఏ. నెక్స్ట్, which of the following does not exist? ఏ మాలిక్యూల్ నేచర్ లో ఎగ్జిస్ట్ అవ్వనే అవ్వదు అంటున్నాడు. ఏ మాలిక్యూల్ ఎగ్జిస్ట్ అవ్వదు? జస్ట్ ఆలోచించండి సింపుల్ గా. సో జర్మానియము, క్లోరిన్. ఓకే, జర్మానియం కొంచెం సైజ్ ఎక్కువ ఉంటుంది, క్లోరిన్ ఇస్ ఆల్సో హ్యావింగ్ గుడ్ అటామిక్ సైజ్. ఫైన్. SiF6 ఇది అసలు ప్రాబ్లమే లేదు, హ్యాపీగా ఎగ్జిస్ట్ అవుతుంది. SiCl6 ఇది చూసారా? సిలికానే కొంచెం ఎక్కువ సైజ్ అంటే దానికి మళ్ళీ 6 క్లోరిన్స్. దీనికి అకామిడేట్ చేసుకోవడానికి చాలా కష్టం. సిలికాన్ ఇస్ స్మాల్ సైజ్ అండ్ క్లోరిన్స్ ఆర్ వెరీ బిగ్ సైజ్. సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ సి.
అకామిడేట్ చేసుకోవడానికి ఇది చూడండి అమ్మా, వెరీ సింపుల్. ఒక ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇఫ్ ఐమ్ హ్యావింగ్ అ బిగ్ మాలిక్యూల్, ఇప్పుడు 6 క్లోరిన్లు అకామిడేట్ చేసుకోవచ్చు. 1 2 3 4 5 6, అవునా? సో అకామిడేట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ థియరీ అప్లై చేయండి. స్మాల్ మాలిక్యూల్, దీని చుట్టూ పెద్దవి 4 వస్తున్నాయంటే మ్యాక్సిమం 3 4 వస్తాయి, అంతేగాని అంత బాండింగ్ పాసిబిలిటీయే లేదు. సో ఆన్సర్ ఏమవ్వాలి? SiCl6 2-. జస్ట్ ఆలోచించండి. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఎలిమెంట్ ఇన్ విచ్ +1 స్టేట్ ఇస్ మోర్ స్టేబుల్ దాన్ +3 స్టేట్ అంటున్నాడు. ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్. సో ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ ఏంటి? కార్బన్, సిలికాన్, జర్మానియం, టిన్ అండ్ లెడ్. లెడ్ +1 స్టేట్ లో హైయెస్ట్. లెడ్ ఇవ్వలేదంటే ఆన్సర్ ఏమవ్వాలి? థాలియం వచ్చిందా? అచ్చా, +1 కదా, +1 +3, దిస్ ఇస్ బోరాన్ ఫ్యామిలీ వచ్చింది ఏంటి? ఓకే, యూ హ్యావ్ టు కన్సిడర్ బోత్ దెన్. ఓకే, లెట్స్ రైట్ బోత్. సో ఒకటి బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం, కార్బన్, సిలికాన్, జర్మానియం, టిన్, లెడ్. సో వాడేమంటున్నాడు? +1 స్టేట్. +1 స్టేట్ ఎవరమ్మా? హైయెస్ట్ స్టేబుల్. ఇదైతే ఏం? +3 +1, ఇది +4 +2. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఓకే, yes, thallium because of inert pair effect. Very good, very good. Next, observe the oxides CO, B2O3, SiO2, CO2, Al2O3, PbO2, Tl2O3, the number of acidic oxides in the list. ఈ ఒక్క క్వశ్చన్ హోంవర్క్ చేయండి. నాకు కమెంట్ సెక్షన్లో ఈ ఆన్సర్ చెప్పండి. ఓకే, యూ కెన్ ఇఫ్ జరుగుతున్నాను సో దట్ యూ కెన్ టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ ద క్వశ్చన్. నాకు ఈ ఆన్సర్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఎనీ డౌట్స్ ఇన్ టుడేస్ క్లాస్? ఈ క్లాస్ సంబంధించిన PDF కూడా నేను ఆల్రెడీ ఇక్కడ పెట్టడం జరిగింది. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ వెరీ సింపుల్. గో టు ద డిస్క్రిప్షన్. ఇక్కడ చూసారమ్మా, P బ్లాక్ ఎలిమెంట్స్ PYQs అని ఉన్నాయి. ఓకే, గ్రూప్ 13 and 14 ఇది ఉంది కదమ్మా, ఇది ఓపెన్ చేసుకోండి. ఈ PDF లో మీ గ్రూప్ 13 and 14 ఇస్ దేర్. ఓకే, డు నాట్ మిస్ దిస్. ఓకే, ఈ PDF ఇప్పుడు నేను మీకు ఇచ్చిన క్వశ్చన్స్ కూడా ఇందులో ఆల్రెడీ ఉన్నాయి. సో మేక్ షూర్ దట్ యు ఆర్ ప్రాక్టీసింగ్ PYQs ఫ్రమ్ దిస్ PDF. అందులో PYQs చేస్తే మీకు సరిపోతుంది. లాస్ట్ 10 years PYQs మొత్తం ఉన్నాయమ్మా. 2024 నుంచి విల్ బి హ్యావింగ్ టిల్ 2015 వరకు మనకి PYQs అన్నవి ఉన్నాయి అందులో. ఓకేనా? సో ఎస్, ఎనీ డౌట్స్ మా? ఓకే, ఆల్రెడీ ఆన్సర్స్ ఇచ్చేస్తున్నాను నాకు 82nd క్వశ్చన్కి. దాట్స్ సో స్వీట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. So fine then, all right then, I'll be seeing you all in the next class. Malli tomorrow I'll be back again with another chapter. So until then, this is Jay Shri and thank you. Have a good day. Chadukondi. See you.